హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంచలనమైన విషయం ఒకటి, అది వేణుస్వామి. ఎక్కడ చూసినా ఆ పేరు మారుమోగిపోతుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు ఆయన. మరి దీని మీద పెద్ద యుద్ధమే నడుస్తుంది బయట. మరి ఆయన ఒకనొక సందర్భంలో అన్నారు, నాకెవరు తోడుగా నిలబడట్లేదు, మా బ్రాహ్మణ సంఘాలు కూడా నన్ను రావట్లేదు, మా తోటి జ్యోతిష్యులు కూడా ఎవరు నా గురించి మాట్లాడట్లేదు అని కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. మరి ఈ నేపథ్యంలో మరో సుప్రసిద్ధ సంచలన జ్యోతిష్యులు మనందరికీ తెలుసు, జీవేలన్ చార్యులు గారు. వారి జ్యోతిష్యం ఎంత సుప్రసిద్ధమో మీకు కూడా తెలుసు. సో మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి వేణుస్వామికి బాసటగా నిలుస్తారా, లేదంటే అందరిలాగా ఆయన ఓ రాయి వేస్తారా, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గురుగారు నమస్తే. సో ఎలా ఉన్నారు? సో వైసీపీ తర్వాత ఎలా ఉన్నారు అని అడగొచ్చా మిమ్మల్ని? 100% మనం ఏ మాట అయితే మనం ఒక కెమెరా ముందు మనం చెప్పాము, దానికి మనం కట్టుబడే ఉండాలి. అంతే తప్ప దాన్ని మనం డివేట్ చేసి మనం పబ్లిక్గా మోసం చేయాలి. కరెక్ట్. సో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆ రోజు చెప్పిన మాట నేను కట్టుబడే ఉన్నాను. రైట్. కానీ నేను చెప్పినటువంటి ఆ ప్రొడక్షన్ అటువంటిది కేవలం నేను పొలిటికల్ యాంగిల్లోనే చెప్పాను. అంటే అబద్ధం చెప్పారా మాకు అనుకోవచ్చా? అంటే మీకు జ్యోతిష్యం రాదని నేను అనను, ఎందుకంటే మీ పాండిత్య ప్రకర్ష, మీ ప్రతిభ నాకు తెలుసు కాబట్టి మీకు జ్యోతిష్యం రాదనో అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదనో అయితే నేను అనుకోను. కానీ ఎందుకు మమ్మల్ని మోసం చేశారు అంత భయంకరంగా? అంటే ఇక్కడ మరి కొన్ని ఛానల్స్లో పొలిటికల్ అనలిస్టులు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఓడిపోతారు అని చెప్పారు. మరి వాళ్ళ యాంగిల్ చూడాలి, వాళ్ళు మనం మోసం చేసినట్టు కాదు, వాళ్ళ అనలిస్టులు సార్. నేను కూడా మీతో చేసిన ప్రోగ్రామ్ కూడా పొలిటికల్ అనలిస్ట్గా చేశాను సార్. మీరు మా ఆస్ట్రాలజర్ సార్. ఆస్ట్రాలజర్ అంటే ఉంది నా వృత్తి, పాలిటిక్స్ నా ప్రవృత్తి. ఓకే. నేను రాజకీయ పరమైనటువంటి అంశాలనే మాట్లాడాను. సో మీరు పార్టీ కార్యకర్తగా లేదంటే జగన్ అభిమానిగా మాట్లాడారు? వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానిగా మాట్లాడారు. అచ్చా. వాళ్ళ కుటుంబం నా కుటుంబానికి ఆదుకుంది కాబట్టి, కష్టంలో నిలబడింది కాబట్టి, ఆ మహానాయకుడి యొక్క అడుగుజాడలో పాదయాత్ర చేసిన వాడిని కాబట్టి, నేను ఇచ్చాపురం పాదయాత్ర చేశాను కాబట్టి ఆ ఉద్దేశ్యంతో నా అభిమానుల సంబంధం అంశాలు మాట్లాడాను. దానికి జాతకానికి ముడిపడదు. ఎలక్షన్ అయిపోయింది. నాకు అదే డౌట్ ఉండే, ఇంత పండితుడై ఉండి ఇలా మాట్లాడబ్బా అనుకున్నాను. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అయితే నేను ఒక మాట కూడా చెప్పాను, కేవలం నేను రాజకీయ ధోరణిలో మాట్లాడుతున్నాను. మరి నేను వైసీపీకి మద్దతు ఇచ్చినప్పుడు 1 సంవత్సరం ముందుగానే చంద్రబాబు నాయుడు గారు బలాన్ తారీఖున అరెస్ట్ అవుతారని చెప్పిన మాటకప్పుడు మరి నా మీద దాడులు జరగాలి కదా. అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది. ఇన్ఫర్మేషన్ అరెస్ట్ అయిన తర్వాత ఆరుద్ర నక్షత్రంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి మినిమం 52 రోజుల పాటు ఈయన బయటికి రాడు. చెప్పాను. ఆ రోజు దాడులు చేయాలి కదా. 2014లో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది అన్నప్పుడు మరి ఇదే వైసీపీ కార్యకర్తలు నా మీద దాడులు చేశారు కదా. అప్పుడు తెలుగుదేశం నాకు అండగా నిలబడిందిగా. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక సమాధానం చెప్పినప్పుడు, ఒక అంశాన్ని చెప్పినప్పుడు దాన్ని జీర్ణించుకోలేనటువంటి మానసిక స్థితిలో పబ్లిక్ ఉన్నారని అర్థమైంది. మరి 2019లో వైసీపీ గవర్నమెంట్ 131 సీట్లు చెప్పిన వ్యక్తి నేనేగా. ఆ రోజున తెలుగుదేశం తమిళ దాడి చేశారుగా. అంటే పొలిటికల్గా మాట్లాడితేనేమో రాజకీయ పరంగా నన్ను కేవలం
ఒక జ్యోతిష్యుడుగానే అంటే మొన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత అవును. సో నా నుంచి పొలిటికల్ యాంగిల్స్ని వీళ్ళు కోరుకోవటం లేదు. సో జ్యోతిష్య కోణాన్ని నన్ను చూస్తున్నారు. సో ప్రస్తుతం నేను భవిష్యత్తులో కూడా ఇంకా రాజకీయ సంబంధమైన మాట్లాడరు ఇక. మాట్లాడనని ఆ రోజు చెప్పాను. నేను ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. భవిష్యత్తులో ఏ రాజకీయానికి సంబంధించినటువంటి అంటే ఇది మీకు ఈ వీడియో మీరు అప్లోడ్ బహుశా రేపు చేస్తారేమో. అంతే. సో ఈ వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి రాబోయే రోజుల్లో ఏ పొలిటికల్ సంబంధమైనటువంటి జ్యోతిష్యపరమైన అంశాలతో పొలిటికల్ అంశాలను కనుక నేను ముడిపెట్టను. అచ్చా. సో నాలో గతంలో చూసినటువంటి రియాలిటీనే ప్రేక్షకులు కోరుకుంటున్నారు అనుకుంటున్నాను. సో టోటల్గా నా ఆలోచన మొత్తం కూడా ఇంకా సో రాజకీయ జ్యోతిష్యం చెప్తారు కానీ జ్యోతిష్యాన్ని రాజకీయం చేయరంటారు. అసలు రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తుని తీసుకోను. అచ్చా, అది కూడా చెప్పారు. అది నిన్న మధ్యాహ్నం ఒక ఛానల్లో ఒక హోస్ట్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటని. నో కామెంట్ అని చెప్పాను. అవునా? ఓకే. సో కాబట్టి ఇప్పుడు భవిష్యత్ అంతా కూడాను జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అంశాలపై బ్యాక్గ్రౌండ్ ఓన్లీ మ్యాన్ స్క్రిప్ట్స్ మాత్రమే ఛానల్స్కి అందించి ఓకే వాటిని నా వాయిస్ని మీ వాయిస్ ద్వారా తెలియచేయండి. ఓ దానికి అథెంటిక్ ఆధారాలతో సహా ఓకే మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జ్యోతిష్యాన్ని సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. నా నుంచి ప్రేక్షకులు కేవలం నాలో జ్యోతిష్యుని మాత్రమే కోరుకుంటారని అర్థమైంది. అంటే నాకు ఇచ్చిన కామెంట్స్లో మీరు పొలిటికల్ చెప్పకండి, మీ మీద నమ్మకం ఉంది, అవును, జ్యోతిష్యం చెప్పడం. సో దానికి కంకణ బుద్ధుడే ఉన్నాను. నేను సత్ప్రమాణ సారాన్ని చెబుతాను. అంటే సార్ అది ఈ టాపిక్ సంబంధించి చివరి ప్రశ్న, మిమ్మల్ని ఎవరన్నా అది బలవంత పెట్టారా ఇలా చెప్పు అని? అంటే చంద్రబాబు నాయుడు 15,671 ఓట్లతో. రైట్ 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 అంటే ఇది కడుపు పండిన మాట. ఓకే. ఎందుకంటే ఒక తెలుగుదేశం నాయకుడు బాపన్న కొడుకులకి ఎందుకురా జ్యోతిష్యం, జాతకాలు, రాజకీయాలు ఎందుకన్నాడు. ఎస్, నేను పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అది 95 ఏనాడు జర్నలిస్ట్ స్టూడెంట్ అని నేను ఉభయ భాషా ప్రవీణ చదువుకున్నాను. సశాస్త్రీయమైన 5 లక్షల గ్రంథాలు సౌత్ ఇండియాలో నాది అతిపెద్ద లైబ్రరీ. ఒక మనిషిలో ఒకే కోణంలో ఎలా చూస్తారు? అవును. ఆ అన్న వ్యక్తి యొక్క మాటకి నేను ఇబ్బంది పడే ఆ మాట చెప్పాను. కానీ ఆ ఇబ్బంది పడే అన్న మాట చంద్రబాబు నాయుడు పార్టీ వరంగా మారింది. అందుకు ఒప్పుకుంటారా మీరు? 100%. 14 కోట్ల మందిని కదిలిచ్చింది. మామూలు ఖండాంతరాల నుంచి అంతమంది పబ్లిక్ వచ్చారు అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు అన్నటువంటి ఆ ఫిగర్కి ఖండాంతరాల నుంచి, విదేశాల నుంచి రైళ్లపైన, బస్సులపైన, ఓడలపైన కోలాహలంగా సంచులు పట్టుకొని మరి దానికి కారణం ఎవరు? జీవీఎల్ఎన్ చార్లు అనే వ్యక్తి ఒక పదం. దీన్ని కూడా మీరు క్రెడిట్గా తీసుకుంటారా? వాట్ మే బి సార్, నువ్వు తీసుకోకూడదు. నేను మన అమెరికా అధ్యక్షుడు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫాదర్ హెరాల్డ్ ట్రంప్, ఆయన ఒక పెద్ద ఆస్ట్రాలజర్. ఆయన ఏ ఆస్ట్రాలజర్ గివ్స్ ఏ నెగటివ్ వర్డ్ దెన్ ఫోర్స్ ఏ పాజిటివ్ వర్డ్ అన్నాడు. ఓకే. ఒక జ్యోతిష్యుడు ఒక నెగటివ్ వర్డ్ని ఉపయోగించడం వల్ల అది పబ్లిక్లో చర్చలకు వెళ్ళి అది పాజిటివ్గా మారుతుంది అని చెప్పాడు. దాసూత్రం తీసుకోకూడదు. కాబట్టి చూడండి, ద డెత్ ఆఫ్ బుక్ అనేటువంటి గ్రంథంలో ఆయన రాసుకొచ్చాడు. ఓకే. కాబట్టి అది వేసుకోలేదని నేనైతే నా అకౌంట్లో వేసుకుంటాను. వేసుకోవాల్సిందే. ఓకే. లేకపోతే అంతా పబ్లిక్ ఎక్కడి నుంచి వచ్చారండి? రైట్. ఎప్పుడన్నా స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడన్నా అంత ఓటింగ్ జరిగిందా? అసలు ఆ టర్న్అవుట్ ఇంకా చెప్పాలంటే నేను ఇప్పుడు వైసీపీకి క్షమాపణ చెప్పాలి నేను. సో నా వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఇబ్బందికరంగా మారినాయి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఇక నా నుంచి ఇది కూడా రాదు, ఇంకా రాదు. నవ్ ఎ డే ద టాపిక్ ఈజ్ క్లోజ్డ్. ఓకే. నాలో రియాలిటీ, ఒరిజినల్ ఆస్ట్రాలజర్ని సమాజానికి చూపిస్తాను. ఎలా ఉంటారు? వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇప్పుడు ఇదే కాంటెస్ట్లో మాట్లాడుకుంటే మీలాగే
ఇంకో పెద్ద మనిషి శపథం చేశాడు, ఇంకెప్పుడు నేను సినీ జ్యోతిష్యం చెప్పను అని చెప్పి. దానికి కంటిన్యూటీ అని చెప్పి నాగ చైతన్య గారికి ఇష్యూ మాట్లాడినందుకు నానా రచ్చ నానా రభస జరుగుతుంది బయట. కేసులు కొట్లాటలు పోలీసుల దాకా వెళ్ళిపోయిన పరిస్థితి, శపథాలు, యుద్ధాలు. ఎట్లా చూడాలి దీన్ని? వేణుస్వామి ఇష్యూ అంటే ఇక్కడ ఒక్కసారి వేణుస్వామి గారు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇందాక ఒక మాట చెప్పాను, మనం ఒక మాట కట్టుబడి ఉండాలి. తప్పు చేశావు, తప్పు చేశాను, ఓకే, క్లోజ్, టాపిక్ క్లోజ్. మనం కెమెరా ముందు మాట్లాడిన మాట, భగవంతుని ముందు చేసిన ప్రమాణం కెమెరా చూస్తుంది, భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఈ రెండుకి మనం ప్రమాణం చేశాం కాబట్టి మనం దానికి కట్టుబడి ఉండడం అనేటువంటిది మనల్ని మనం సంస్కరించుకున్నట్టు అవుతుంది. రైట్. ఎక్స్టెన్షన్ నీకు అవసరం లేదు, ఎక్స్టెన్షన్ అవసరం లేదు, నేను అడిగారా? రెండోది, ఎంగేజ్మెంట్కు ముహూర్త నిర్ణయం అనేటువంటిది లేదు. ఓకే, ముహూర్త హోరాశాస్త్రం ప్రకారం ఓకే, అసలు ఎంగేజ్మెంట్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోనే సంబంధాలు. ఎంగేజ్మెంట్ ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. ఓకే, ఎస్. దాన్ని మనం వేడుకగా చేస్తున్నాం. రెండో అంశం, ద్వితీయ వివాహానికి జాతక పరిశీలన చూడాల్సిన అవసరం లేదు, అమ్మాయికైనా అబ్బాయికైనా. ఓకే, రైట్. వివాహ మేళాపం అనే గ్రంథంలో వాక్యం ఇచ్చాడు. రెండో అంశం, ఇంకో అంశం కూడా ఉంది. యువకులు ఇద్దరూ కూడా ఇష్టపడి ప్రేమించుకొని కొంతకాలం పాటు అటు ఇటు తిరిగి వివాహం చేసుకోవాలి అనుకున్న వారికి జాతక పరిశీలన అవసరం లేదు. ఇట్స్ ఎగ్జంప్షన్స్ ఆఫ్ మ్యారేజెస్. ఓకే. ద థర్డ్ వన్, చిన్నతనంలోనే సపోజ్ మీ సిస్టర్ ఉంది, మీరు చిన్నపిల్లాడు, మీ సిస్టర్ ఒక ఆడపిల్లగా ఉంటుంది, అరే నీ పెళ్ళం పుట్టిందిరా, నీకోసమే పుట్టిందిరా అని గనక ఆనాటి పెద్దలు గనక ఎవరు ఏ మాట మాట్లాడినా అప్పటికల్లా వివాహ నిర్ణయం జరిగిపోయినట్టే. అయ్యో, దానికి జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. అట్లాగే మేనకోడల్ని కానీ మేనబావ పిల్లని కానీ మేనబావని కానీ చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తే జాతక పరిశీలన అవసరం లేదు. ఓకే, ఇట్స్ రియల్ ఫ్యాక్ట్స్. వివాహానికి ముందే అమ్మాయి గర్భవతి అయితే ఇంకా అస్సలు చూడక్కర్లేదు, సంబంధించినటువంటి వ్యక్తితో పెళ్లి చేయడానికి జాతక పరిశీలన అవసరం లేదు. అబ్బాయి అమ్మాయి లివింగ్ టుగెదర్ ఉన్నారు అనుకుంటే జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఈ 7 సూత్రాల్లో గనక ఏ సూత్రమైనా సరే ఆ కాంప్లికేటెడ్ దంపతులు ఎవరైతే ఉన్నారో, ఓకే, దంపతులు ఉన్నారు, అందులో ఏ ఒక్క సూత్రం వర్తించినా వారు జాతకాలు ముహూర్తం చూడాల్సిన అవసరం లేదు. సరే, సెలబ్రిటీస్ టాపిక్. సెలబ్రిటీస్ యొక్క జీవితాలు, వారి జీవన విధానం, వారు అనుభవించేటువంటి స్టైల్, అది శాశ్వతము అనొచ్చు, అశాశ్వతం అనొచ్చు. కరెక్ట్, అవును. మనం చరిత్రలో ఎన్ని చూడలేదు మనం. అవును. సో కాబట్టి అటువంటి టాపిక్లకి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఇందాక మాట చెప్పాను, నెగిటివ్ వర్డ్స్, ఆస్ట్రాలజర్ స్పీక్ ద నెగిటివ్ వర్డ్స్ గోస్ టు పాజిటివ్ వర్డ్స్. వేణుస్వామి మాట అంటాం వల్ల ఎంతమంది మైండ్లో వాళ్ళు, అయ్యో ఈ నెల అన్నాడే వాళ్ళు చల్లగా ఉంటే బాగుండు. నేను కూడా అనుకున్నా నిజంగా, అయ్యో పాప వీళ్ళు కూడా విడిపోతారా, వీళ్ళన్నా బాగుంటే బాగుండు. అంటే మనకు పల్లెటూరు గ్రామీణంలో వాక్యం ఉంది, శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ ఎక్కడ ఉందో కనుక్కోండి అన్నట్టుకున్నా. సో అతను వాడు ఉపయోగించడం వల్ల ఎంతమందికి ఆలోచన, దేవుళ్ళు మొక్కుంటారు. సో భవిష్యత్తులో వాళ్ళు విడిపోతారా లేదా అనేది వాళ్ళ యొక్క ఫ్యామిలీ లైఫ్, వాళ్ళ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. దాన్ని చెప్పడం అనేది తప్పు. ఆ ఒక్క పొరపాటు ఆయన నేను కూడా ఖండిస్తాను.
అచ్చా అదే జ్యోతిష్యుడిగా. అది పొరపాటేనా అది? పొరపాటు ఓకే అనవసరం అది. అదే ఇప్పుడు ఆ సమస్యే కదా ఇంత చర్చకు దారి వచ్చింది. అవును సో నీవంటే గజం, ఒక మహోన్నత గజం. అవును గజం అంటే అంబారి ఏనుగులు. అవును మరి దీన్ని నమ్ముకున్నటువంటి నాలాంటి వాళ్ళు ఇంకా చిన్న చితక వాళ్ళ పరిస్థితులు ఏ రకంగా తయారైన ఇప్పుడు గతి తెప్పిన గ్రహాలైనాయి కదా. ఇప్పుడు జ్యోతిష్యం అంటే చెప్పిట్టు కొట్టేట్టున్నారు, మీ జాతకం మాకు ఎంత ఇస్తారు అడుగుతున్నారు. అంటే ఆ స్థితికి వచ్చింది. సో అంతటితో అది టాపిక్ ఆగి ఉంటట్టయితే వాతావరణం ప్రశాంతంగా ఉండేది. సో కాబట్టి ఆ నిర్ణయం, ఆ వ్యాఖ్యలు మరి వెనక్కి తీసుకున్నానని ఒక వీడియో చేశారు. అవును నాకు మంచు కృష్ణ విష్ణు గారు మాట్లాడారు అవును అన్నారు. అంతటితో ఆగిపోవచ్చు. అదేమైంది? చీలికి గాలి అని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా వెళ్ళి అవును భవిష్యత్తులో గతంలో ఇలా చూడడం, దానికి ఇవి తోడవడం, అందులో నేను ఇరుక్కోవడం. ఇప్పుడు నేను ఆ ఛానల్ నేను కూడా డిబేట్కి వెళ్ళాను, తప్పలా. ఒకరోజు పోయినా నా దరిద్రం వదిలిపోయింది అందరితో, లేకపోతే నాది ఇది రివ్యూ. అవును చాలామంది నన్ను మీరు ఎందుకు వెళ్ళారు. అది వ్యక్తి యొక్క నైతిక బాధ్యత అండి. మనం పబ్లిక్లో 4 ముక్కలు చెప్పినప్పుడు ఆ 4 ముక్కలు సంస్థ తీసుకున్నప్పుడు ఓకే మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నేను అనలేదు అని అంటే ఆ వీడియో బయటకు వస్తుంది, నేను అన్నాను అంటే ఆ వీడియో రాదుగా. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని, నిర్దిష్టమైన అంశాన్ని మనం చెప్పినప్పుడు దానికి కట్టుబడి ఉండి దాన్ని, అంటే మౌనం ప్రళయం కంటే భయంకరమైనది. మనం తప్పు చేసాం, చేయలేదని నా ఆత్మసాక్షి ఒప్పుకుంటుందో చేసావుగా. నేను ఎంత ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4వ తారీఖు నుంచి నేను నిద్ర పట్టం రాత్రులు గడిపాను. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, కార్లు పగలగొట్టారు నావి. రోజుకి ఓ టార్గెట్, అంటే టెలిఫోన్ కంపెనీ మాదిరిగా, కాల్ సెంటర్ మాదిరిగా రోజుకి 100 ఫోన్లు. ప్రతి ఒక్కళ్ళ ఫోన్ నేను విన్నాను. అయ్యా తిడతావా, తిట్టి అయిపోయిందా, థ్యాంక్ యూ. నేను ప్రతి ఒక్కళ్ళు అడగండి కావాలండి, మీరు మనం గ్రూప్లో నా ఫోటో పెట్టి, నా వీడియో పెట్టి, ఇక్కడ ఎల్బీనగర్లో ఉంటాడు, ఎక్కడ మడిచి పెట్టండి అనేవి. నేను అహంకారంగా మాట్లాడాను. ఓకే, అందులో నా తప్పు ఉంది. సో మనం చేసిన తప్పుని ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీడియా ముందు ఒప్పుకుంటే మన మీద గౌరవం పెరుగుతుంది. ఓకే, మొన్న మూర్తి గారు పిలిచారు, వెళ్ళాను నేను. నేను వైసీపీ పనిచేస్తే అన్న మాటలు కట్టబడి ఉన్నాను. మళ్ళీ మీరు భవిష్యత్తులో చదువుతారు అన్నీ చెప్పను అన్న, జాతకాలు చదువుతా. మరి ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని ఆదరించి పిలిపించి కంటెంట్లు చేసుకున్నారు. మరి ఈ రోజున మాతో అవసరం అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తే ఇప్పుడు స్పిరిచువల్. కాబట్టి ఇక్కడ విభిన్నమైన వ్యక్తులతో మనం ఉన్నప్పుడు ఒకళ్ళ వ్యక్తిగత జీవితాలపై నువ్వు చెప్పదలుచుకున్నావా, కంటిన్యూ చేయి. నేను చెప్పను అని ఎప్పుడైతే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావో అది నీకు సమస్యగా మారింది. ఓకే ఓకే. సో దీనివల్ల జర్నలిస్టు ఒకవైపు, బ్రాహ్మణ కులాలు ఒకవైపు, నువ్వు ఒకవైపు అయింది. బ్రాహ్మణులు సహకరించట్లేదా వేణుస్వామికి? సహకరించలేదంటే నేను అవన్నీ నేను పరోక్షంగా, నేను ప్రత్యక్షంగా చెప్పలేను. ఓకే. ఇంతకు మీరు వేణుస్వామికి మద్దతుగా నిలబడ్డారా? వేణుస్వామి మద్దతు కూడగడతం కోసం నేను బాధితుడినే కాబట్టి. ఓకే. మన కాశీలో ఉన్నటువంటి బాలకృష్ణ వారి సూచనలు నేను నమ్మినటువంటి ఒక పెద్ద ఆయన, ఓకే, నా గాడ్ ఫాదర్, ఆయన సపోర్ట్ చేయమంటే అందరి దగ్గరికి వెళ్ళా. ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కొన్ని 100 సార్లు ఫోన్ చేసే వేణుస్వామికి, మీరు కావాలంటే మీరు ప్రత్యక్షం మీకు పూర్వపరిచయం కనుక ఉంటే ఆయన చేశారా లేదా అని అడగండి. ఓకే. అంత ఈగో నీకేంటి? సమస్య ఉన్నప్పుడు నువ్వు మా జ్యోతిష్య కులం వాడివి, మన గ్రహ కులం మంది, మీకు నేను ఏ రకంగా మద్దతు తెలియాలి కదా. మాకు నేను ఏ రకంగా మద్దతు తెలియాలిగా. మా గాడ్ ఫాదర్ చెప్పాడు, మా గురువుగారు చెప్పారు, అందరినీ కలిసి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మా సంఘంలో చర్చలు జరిగాయి. మాది 80,000 సంఘం, మాది చర్చలు జరిగాయి. ఇంకో సంఘం వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళందరూ ఏం చెప్పారో
నేను ఆ అంశాలని మీడియాలో చెప్పలేను, కానీ అదే అంశాన్ని సదరు వేణు గారికి నేను వాయిస్ మెసేజ్లో పెట్టాను. ఓకే. మూర్తి గారితో కూడా మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అది శృతి మించిపోయింది కాబట్టి మనమే మాట్లాడలేని పరిస్థితి. అచ్చా, మూర్తి గారిని కన్విన్స్ చేద్దామనా? అంటే చేయడానికి ఇక్కడ అది పర్సనల్కి వెళ్ళిపోయింది. అది ఓకే ఓకే. మనం ఏం మాట్లాడతామండి? ఆయన వృత్తిపరంగా ఆయన ఆ సంస్థకి ఎంప్లాయ్, కులం బ్రాహ్మణ కులం కావచ్చు. ఇంక నీకు ఆస్ట్రాలజీ అనేటువంటిదే నీకు వృత్తి. ఆయన వైదికుడు, వేద విద్యార్థి. ఎవరు? మూర్తి గారు వేదాధ్యయనం చేసిన వాడు, వేద పాఠశాల వాళ్ళ ఫాదర్తో నడుపుతున్నవారు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నికాల్సినటువంటి జర్నలిస్ట్, నీతిగల జర్నలిస్ట్. నాకు తెలిసినటువంటి ఆయన ప్రొఫైల్ మాట్లాడే ధైర్యం నాకుంది. అవసరమైతే నేను ఆయన కోసం మూర్తి కాళ్ళు పట్టుకోగలను. దాంట్లో నేను మా సోదరుడి కోసం నేను ఏమైనా చేయగలుగుతాను. కానీ నీ రిసీవింగ్ కరెక్ట్గా ఉండాలి కదా, నీ విధానం కరెక్ట్గా ఉండాలి కదా. నేను మాట్లాడాలంటే నువ్వు చెబుతావా చెప్పవా? చెబితే కంటిన్యూ చేసుకో, ఓకే, ఇలా వివాదాలు తెచ్చుకో. ఇంకోసారి చెప్పనని చెప్పాడు కదా, మళ్ళీ ఒక వీడియో చేశాడు కదా, అంటే ఇదేదో దానికి కంటిన్యూటీగా చేశాను. అవసరం ఉందండి? అవసరం ఏంటి? అవసరం లేదు కదా. పబ్లిక్ అడిగారా నిన్ను? చెడు ఉంటే చెవులో చెప్పు, మంచి ఉంటే మైక్లో చెప్పు. ఇదే వేణుస్వామి ఎలా చెప్పాలి దాన్ని? అది చెప్పాల్సిన అంశంని అంటే ఆయన చెప్పాల్సిన అంశాన్ని చెప్పే రకంగా చెప్పాలండి. ఈరోజు నువ్వు నా మంచి మిత్రుడివి, నీలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, నీలో ఈ చిన్న లక్షణం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుందేమో, దీన్ని మార్చుకొని చూడు కరెక్ట్ అని చెప్పడమే మిత్రుడు యొక్క ప్రథమ లక్ష్యం. ఏ మిత్రుడైనా సరే ఎదుటివాడిని నీలో మంచి చెప్పి మమ్మల్ని పాడు చేయకూడదని, మీలో చెడు చెప్పే పాడు చేయాలి. ఇది మా గాడ్ ఫాదర్ నాకు ప్రతిరోజు ఫోన్ చేసి గురుగారు జాగ్రత్త అంటాడు. ఎస్. కాబట్టి అంటే ఫస్ట్ ఆయన నలుగురిని కలుపుకోలేకపోవడం, నలుగురితో మింగిల్ కాలేకపోవడం, నలుగురితో చర్చించకపోవడం, మరి ప్రత్యక్షంగా మళ్ళీ ఏ ఛానల్ డిబిడి పిడిస్తే ధైర్యం చాలదు, మళ్ళీ పోలేడు. ఎందుకు అంత అవసరం ఏంటి? నువ్వు చెప్పదలుచుకున్నావు, చెప్పేసావు, అయిపోయింది, క్లోజ్. కాబట్టి ఇక్కడ జరిగింది తన వ్యక్తిత్వాన్ని హననం చేసుకున్నారు. సదరు మూర్తి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, అది వాస్తవం వాళ్ళిద్దరు తెలియాలి. అంటే ఆ కాల్ రికార్డు వాస్తవం కాదంటారా? దాన్ని మనం ఎలా నిర్ధారిస్తాం? ఓకే, ఫోరెన్సిక్ వాళ్ళు చెప్పాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇది కంప్లైంట్ ఇచ్చున్నాడు. సో అవసరమైతే నేను ఇతని కోసమే మూర్తి కాళ్ళు పట్టుకుంటాను. సంధి యత్నాలా చేయాలి కండి. వాళ్ళు చేయాలి అంటే ఈయన కనీసం చెప్పాలి. రేపొద్దున నేను ఎవరు కాళ్ళు పట్టుకున్నా, ఎందుకు పట్టుకున్నా చెప్పి రేపొద్దున ఇంకో ఆడియో వస్తే నా పరిస్థితి ఏంటి? సో కాబట్టి ఒకసారి మనం కూర్చొని దాని మీద చర్చ జరిగితే బాగుంటుంది. ఏదైనా సరే సమస్య అనేటువంటిది చర్చల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది. మూర్తి ఏమంత కర్ణ కఠోర వ్యక్తం కాదండి. ఎంతటి దుర్మార్గుడైనా కూడా కాళ్ళు పట్టుకుంటే క్షమించేటువంటి లక్షణం మూర్తిలో ఉన్నదని నేను చెప్తానండి. కాదంటారా? మీ గతంలో మీ కొలీగే కదా, వ్యక్తిత్వం తెలియదు. చాలా మంచివాడు, అలా డౌటే ఉంది. కానీ అదే నిన్న చూశాను, బేషరతుగా క్షమాపణ చేస్తే నేను ఉపసంహరించున్నాను. అంతకంటే ఇంకా ఫ్రీజ్ ఏమి ఇస్తారండి? చెప్పాలి, ఆయన నిర్ణయించుకోవాలి. అదేలేండి, అవును. అది రైట్. అంటే ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు కానీ మిగతా చాలామంది నాతో మాట్లాడారు. వేణుస్వామి తప్పు చేశాడని భావిస్తున్నారా? ఒకటి అంటే ఆయన ఎప్పటి నుంచో జాతకాలు చెప్తున్నాడు, సరే చెప్పడం చాలా చిన్నదే అని నేను అనుకుంటున్నా. ఒకటి, జాతకం చెప్పి తప్పు చేశాడా? ఒకటి, జర్నలిస్టులు ఆయన మీద కంప్లైంట్ చేయడం ఏంటి? ఫస్ట్. రెండోది, దీని మీద ఇంత పెద్ద చర్చ అవసరమా? ఒక జ్యోతిష్యుడి మీద ఇంత పెద్ద చర్చ, ఇన్ని గంటలు, నిమిషాలు
అసలు టీవీ చర్చలు దానికి డిబేట్లు. అవకాశం ఇచ్చింది ఎవరు? ఉమ్, అవకాశం ఇచ్చింది ఎవరు? వేణుస్వామి. కదా. ఎప్పుడైనా సరే మా జ్యోతిష్యులు ఏకం కారు. అచ్చా, కారా? కారు. ఓకే. ఎందుకంటే మాకు అహంకారం ఎక్కువ. మాకు ఓ. కొవ్వు. పచ్చమైన తెలుగులో చెప్పాలంటే కొవ్వు. ఆ, మొన్న ఒక జ్యోతిష్యుడిని ఒక ఛానల్కి ఇంటర్వ్యూ రండి సార్, రాశి ఫలాలు చెప్తారంటే గంటకి ఎంత ఇస్తారని అడిగాడండి. గంటకి ఓ, ఎంత ఇస్తాను, గంటకి ఎంత ఇస్తారన్న మాట తప్పండి. మీరు స్టూడియోకి రండి, మిమ్మల్ని నేను 10 క్వశ్చన్లు ఇస్తాను, వీటికి సమాధానాలు వీడియో రూపంలో ఇవ్వండి, అప్పుడు మీ రేట్ నిర్ణయిస్తాను అని చెప్పాను. ఆ, ఇంకంతే క్లోజ్. రాలేగా. అంటే పబ్లిక్ ఎలా ఉందనంటేనండి, ఒక యూట్యూబ్ ఛానల్లో మనం ఒక కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ మీద కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు యూట్యూబర్స్. యూట్యూబ్ ఛానల్కి వెళితే వీళ్ళు మన కంటెంట్లు వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నారు, కోట్లు లక్షలు సంపాదించేస్తారు అనుకుంటున్నారు. సంపాదించున్నారు. కాబట్టి మనం అడగడం తప్పు లేదు. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి ₹1 రావాలంటే 10 మంది కష్టపడాలి. అవును. ఎడిటింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ, థంబ్నెయిల్స్ కానీ 10 మంది. ఎంత కష్టం. ఎంత కష్టం అవుతుందో వాళ్ళకి తెలియదు. అంటే వాళ్ళ మధ్యలో ఏముంది అంటే ఆ, యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ పెడితే డబ్బులు వచ్చేస్తాయి యూట్యూబ్ ఛానల్ కానీ. అంతేగా, పెట్టగానే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు వాళ్ళు. పోనీ సదరు జ్యోతిష్యుడి నెంబరు కనుక ఇచ్చి మనం ప్రమోట్ చేస్తే వాడు చేసే అరాచకాలు మొత్తం యూట్యూబ్ భరించాల్సి వస్తుంది. కరెక్ట్. అవును, ఎస్. కాబట్టి ఇకపై జీవీఎల్ అంచాల్ అనే వ్యక్తి జ్యోతిష నిజ నిర్ధారణ. ఇప్పుడు నేను కూడా యాంటీకి వెళ్దాం అనుకుంటున్నాను జ్యోతిషుడికి. ఓ, నెగిటివ్ ఆస్ట్రాలజీకి వెళ్దాం అనుకుంటున్నాను నేను కూడా. అచ్చా. అంటే ఇక్కడ మనం 2వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఈ శతాబ్దం వరకు నా దగ్గర పుస్తకాలు ఉన్నాయి జ్యోతిష్యం మీద. వాట్ ఈస్ ద రియల్ ఆస్ట్రాలజీ ఓకే. అన్నప్పుడు మనం నిజమే గెస్టులు మనం అప్ అండ్ డౌన్ ఛార్జీ ఖర్చులు పెడతాం, భోజనం పెడదాం, నీ దమ్ముంటే చెప్పేళ్ళు, మిమ్మల్ని మంచి ఆస్ట్రాలజర్గా సమాజానికి పరిచయం చేస్తాం. ఈ కాన్సెప్ట్ నాది. అచ్చా. ఏంటండి ఇది? ఆ, కాబట్టి ఇక్కడ ఇంటింటికి ఒక జ్యోతిష్యం, ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు, ఇలా పచ్చిక బయళ్ళ మాదిరిగా రావడం కూడా ఒక సమస్యగా మారింది. కరెక్ట్ కరెక్ట్. ఎంతమంది అండి జ్యోతిష్యం. ఇంకొక ఈ మధ్యకాలంలో ఒక ఆమె పరిచయం అయింది నాకు. నేను ఆస్ట్రాలజీ చెబుతానండి అని. సరే అమ్మా, బలాన్ ఛానల్కి వెళ్ళు, నా నరసింహాచార్య పంపించారని చెప్పండి అంటే సుమారు శ్రావణ మాసం మీద ఒక 10 వీడియోలు చేసిందండి. సరే, కంటెంట్ కావాలి, ఒరిజినల్ కంటెంట్. అయిన తర్వాత సహజంగా గౌరవంగా ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ శాటిలైట్ ఛానల్ అయినా ఆ గెస్ట్ని పిలిచి కూర్చోబెట్టి ఆ చైర్మన్ CEO మాట్లాడుతుంటారు. ఆ CEO ఏం చేశాడంటే, నేను జాతకాలు చెబుతానండి అని. అంటే వెళ్ళిన పర్పస్ ఒకటి, అక్కడికి వెళ్ళాక నేను జాతకాలు చెబుతానండి అని. ఓకేనమ్మా, నాది కూడా చూడండి చెప్పేసి యాంగ్జైటీగా ఆయనమే పిల్లలు ఇచ్చారు. నెక్స్ట్ డే మార్నింగు ఆయన నెంబర్కి ప్లీజ్ సెండ్ ₹7,000, నేను జాతకం ఉచితంగా చెప్పించుకోకూడదు, జాతకం ఉచితంగా చెప్పించుకోకూడదు అని మెసేజ్ నాకు ఫోన్ చేశాడు ఆయన. ఏమోనండి, నేను ఆయనతో ఎవరో ప్రయత్నం చేశారు, మీరు క్యాబిన్లో లేరు, ఆమె 8,000 అడిగింది. నేనే జ్యోతిష్ని ఎప్పుడో నన్ను అడగచ్చు కదా, మీరు చెబుతాం కదా. అంటే అక్షర పరిజ్ఞానం లేని అది జ్యోతిష్యురాలే ఒక జాతకానికి ₹2,000 అడిగితే వేణుస్వామి ఎంత అడగాలండి? మనం ఆ యాంగిల్లో చూడాలి. 10,000 7,000 అవును, మోర్ మనీ మోర్లా అంతే. నేను అడిగా ఒకసారి, ఎందుకండి 10,000 ఇంతగానం తీసుకుంటారు అంటే, సార్ నాకు వచ్చే తాకిడి మీకు తెలీదు, ఒకరోజు నేను ఒక 200-300 మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది, అంత నా వల్ల కాకనే
లిమిట్ చేశారండి, ఒక 10 మంది, రోజుకు 10 మంది అలా చూస్తాను. అంత పెడితే అప్పుడు కొంచెం నిజంగా అవసరం ఉన్న వాళ్ళే వస్తారనేది నా ఉద్దేశం అండి. డబ్బులు నాకు సంబంధం, అది విషయం కాదండి అని అన్నారు. అది ఆయన లైనప్. అది ఆయన నాకు అంటే చెప్పే. మనం ఇన్ని కూడా ఆలోచించి వస్తుంది. అవును ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ప్రొఫెషన్లో ఉన్నా. అవును. అంటే నేను ప్రొఫెషన్కి వచ్చేసరికి విండోస్ ఎవరు తెలియదు. 14 సంవత్సరాల పాటు జ్యోతిష్యం నేను నేర్చుకున్నాను. నా తొలి గురువు సినిమా యాక్టర్ రాజనాల్ గారు. ఓ, ఈజ్ ఏ బిగ్ ఆస్ట్రాలజర్. అచ్చా. ఆయన దగ్గర విద్య నేర్చుకున్న వారిలో మరొక గురువు గారు బివి మోహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు మాజీ దివంగత ఎమ్మెల్యే గారు. ఇద్దరు. ఓహో. ఒకరు ఫలదీపిక నేర్పారు, ఒకరు భావఫలం నేర్పారు. ఓకే. మూడవ గురువు గారు ఆంధ్రపత్రికకు మొట్టమొదటి జ్యోతిష్యుడు విఠల రామకృష్ణయ్య గారు, విజయవాడ. మూడో గురువు. నాలుగో గురువు ములుగు రామలింగేశ్వరరావు గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. నలుగురు గురువులతో 14 సంవత్సరాలు సేవ చేసుకున్నాను. 60 సంవత్సరాల పేర్లు ఒక ఆర్డర్లో జంపింగ్ లేకుండా చూడడానికి 6 నెలలు పట్టిందండి. ప్రభవా విభవాధాత ప్రజోత్పత్తి ఆనంద ఇత్యాది 60 సంవత్సరాల పేర్లు బైహార్ట్ చేసి జంబ్లింగ్ చేయకుండా వరుస క్రమం తప్పకుండా నేను విద్య నేర్చుకోవడానికి నాకు 6 నెలలు పట్టిందండి. ప్రతిరోజు ఉదయాన్నే పోయేవాడిని. ఇంటి దగ్గర మా గుణదల సెంటర్ నుంచి మాచారడం నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడ ఆయన చూడంగానే మొత్తం మర్చిపోయేవాడిని. మళ్ళీ రేపురా, ఓ స్త్రీ రేపురా టైపులో 6 నెలల పాటు నన్ను తిప్పి 6 నెలల పాటు నన్ను తిప్పిన తర్వాత ఇక కూర్చో అన్నాడు. ద గ్రేట్ విఠల రామకృష్ణ. అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారండి? అవును. ఎన్టీ రామారావు గారు రాజధానిలో పక్కన పెట్టున్నారంటే దేనికోసం? అచ్చా. ఆయన జ్యోతిష్యుడు కాబట్టి. బివి మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన శిరస వహించారంటే చాలా మంది అంటారండి ఎన్టీ రామారావు గారి బ్రాహ్మణ ద్వేషి అని. అస్సలు. కానీ ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కానీ సలహాదారులో కానీ ఎంతమంది బ్రాహ్మణులు లేరండి? లేరా? అసలు ఆయన బ్రాహ్మణుల సాంగత్యం లేదు. ఇంకా చాలా మంది. అక్కినే నాగేశ్వరరావు గారు కూడా దేవుడు నమ్మడు, జాతకాలు నమ్మరు అంటారు. అది అబద్ధం అండి. అవునా? ఆయన నాస్తికుడు కదా? 100% కాదండి. ఇది కొత్త విషయం ఇది. ఎస్. ఒక సందర్భంలో మన రవీంద్ర భారతిలో నాగేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకలకి నేను వెళ్ళానండి. నన్ను కూడా ఒక సన్మాన గ్రహీతగా పిలిచారు. ఓకే. ప్రముఖ జ్యోతిష్యుడు, జ్యోతిష్య పరాశరి నరసింహాచార్యులు గారికి సత్కారం. ఆయన ఉపన్యాసంలో నేను దేవుణ్ణి నమ్మను, మన ఫేట్ ఎలా ఉండాలి, డెస్టినీ ఎలా అవుతుంది అని చెప్పిన తర్వాత ఒక అవకాశం నాకు 1 మినిట్ మాకు ఇచ్చారు గెస్ట్లకి, సన్మాన గ్రహీతలందరికీ. అప్పుడు చెప్పాను, నాగేశ్వరరావు గారు దేవుణ్ణి నమ్మనన్నారు. వారి వ్యక్తిగత ఆలోచన అది. కానీ మీరు ఆయన దేవుని నమ్ముతారని విశ్వాసం ఎలా చెబుతున్నానంటే, ఆయన అనేక సినిమాల్లో అనేక పౌరాణిక పాత్రలు వేస్తూ విపర్నారాయణ పాత్ర వేశారు, భక్త తుకారాం వేశారు, కొన్ని పాత్రలు వేశారు. ఆ పాత్రల్లో దైవనామస్మరణ పలికించాడుగా డైరెక్టర్. దాన్ని పలికించడం ఏంటి, పద్యాలు గద్యాలు. జయసుధ గారి వైవాహిక జీవితంలో వారు చేసుకున్నటువంటి భర్త స్వయాన మా పక్కూరు. ఆయన చేసుకోవడానికి ఒక జ్యోతిషుడు అవుతాయి కదా జయసుధ గారు పెళ్లి చేసుకుంది. నాగేశ్వరరావు గారు చెప్పట్టే కదా. అర్థం కాల. ఒక సినిమా సెట్లో ఒక జ్యోతిష్యుడు నాగేశ్వరరావుతో మాట్లాడుతూ ఒక నిర్మాతని జయసుధ నువ్వు అబ్బాయిని చేసుకుంటే కలిసి వస్తుందని చెప్పి అంటున్నారు, చేసుకోరాదా? ఆయన మనతో రెగ్యులర్ ఉండేవాడు కదా అని. ఆ చేసుకునే వ్యక్తి మా ఊరు పక్క ఆయనే. ఓకే. అంటే ఇక్కడ ఒక నాస్తికుడు దేవుడు లేడు కథ రాస్తున్నాడు. మీ పోటీ బిఎస్ఆర్ టాక్ షో పిలిచి ఏమంటే మీరు దేవుడు లేని గ్రంథం రాస్తున్నట్టు కదా, ఎక్కడ దాకా వచ్చిందంటే దేవుడి దేవుడు ఇక్కడ దాకా వచ్చింది అన్నాడు. కాబట్టి ఇక్కడ వేణుస్వామి చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు 1 పాజిటివ్ 1 నెగిటివ్. ఇప్పుడు జ్యోతిష్యం తెలుసుకోవాలా అవద్దని ఒక మీమాంస. రెండవది
ఇది వ్యక్తిగత హననం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, జరిగిందిలే శాస్త్రి అనేవాళ్ళు, రెండు వర్గాలు ఉంటాయి. అసురగణం మానవుడు రెండు రకాలు ఉంటారు. సో కాబట్టి నేను ఆయన ప్రత్యక్షంగా నాతో మాట్లాడ్డు కాబట్టి, పరోక్షంగాను మాట్లాడు కాబట్టి, వేణుస్వామి గారు కొంతకాలం పాటు మీ వ్యక్తిగత జీవితం మీరు నడుపుకోండి. మీకు అనేక రకాల భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు ఇచ్చారు. నా దృష్టిలో ఇప్పుడు మీకు జ్యోతిష్యం ఎనఫ్. కొంతకాలం పాటు బహుశా ఈ చేసినటువంటి పూజలు పునస్కార కర్మలు వెంటాడుతున్నాయేమో, తిరిగి మరలి నివారణోపాయాలు చేసుకోండి అని ఆయనకి సూచన ఇవ్వగలుగుతాను నేను. ఓకే. అంటే గతంలో 2017 సెప్టెంబర్ నెల కూడా నా మీద కొన్ని ఇబ్బందులు పడ్డాను నేను కూడా. ఆ రోజు నేను ఎవరిని ఆశ్రయించలే. నేను ఒక ప్రాపర్టీని నేను కొనుక్కున్నప్పుడు ఆ ప్రాపర్టీ కొన్న వ్యక్తి నన్ను మోసం చేసి దాన్ని ఎదురు తిరిగానని చెప్పేసి నా మీద 7 తప్పుడు కేసులు పెట్టించి ప్రెస్ మీట్లు పెట్టించి నేను ఆగం పడ్డాను. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇష్యూ జరగకపోతే ఈరోజు వేణుస్వామి వ్యక్తి కనపడేవాడు కాదు. పెద్ద పెద్ద మహామహులే దెబ్బతిన్నారు. నేను 1200 రూపాయలు ఇస్తున్నాను, 500 రూపాయలు జాతకం చెప్పా, 10 రూపాయలు చెప్పాను. నేను లేనట్టు వెళ్ళిపోతా, ఇబ్బంది పడ్డా. కానీ ఆ రోజు నేను ఏ మీడియాని నా సహకారం అడగలేదు, నేను ఏ సంఘాన్ని అడగలేదు. నేను తప్పు చేయలేదన్న ఆత్మస్థైర్యం నాకు ఉంది కాబట్టి ఎదురుదాడులు చేశాను, నా ప్రాపర్టీని సంపాదించుకున్నాను, తిరిగి లాక్కున్నాను, నేను మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చాను. సరే ఇవంటే జరుగుతుంటాయి. 1969లో అంతటి పెద్ద బివి రామన్ గారి ఫలితాలే ఫెయిల్ అయినాయి. కోన్కిస్కా మనమెంత. ఓకే. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ కౌన్సిల్ కూడా డిక్లేర్ చేసింది తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది, అక్కడ జగన్ గెలుస్తాడని. వాళ్ళే ఫెయిల్ అయ్యారు, సెఫాలజిస్టులే ఫెయిల్ అయ్యారు. ఓకే. సో ఈ 2024 అక్కడ ఎన్నికలు కానీ 2023 ఇక్కడ ఎన్నికలు కానీ ఇక్కడ కుల వివక్షత మీదే ఎన్నికలు జరిగాయి తెలంగాణలో కూడా. తెలంగాణ ఒక వర్గాలను ఏకమైనాయి, అక్కడ ఒక వర్గాలను 2 వర్గాలు ఏకమైనాయి. సో ఏది ఏమైనా సరే ప్రొడక్షన్ ఫెయిల్ అయింది కూడా మనం తలకాయ ఉంచుకోవాలి. వాడు తిట్టినా మనం పడి ఉండాలి. వాడిని తిడుతుంటే ఊరిని తిడతాడా మనల్ని? వాడు మన పెద్ద కొడుకు లాంటి వాడు. మనల్ని తిట్టేవాడు ఎప్పుడు మన శ్రేయస్సు కొడతాడండి, అది మనం తెలుసుకోవాలి. ఆ రాజనీతి కనుక తెలుసుకోకపోయినట్లయితే మనం ఎప్పుడు ఫెయిల్ అవుతుంటాం. సో కాబట్టి నా సలహా ఏంటంటే, సో కొంతకాలం పాటు ఆయన మౌన ముద్రలో ఉంటాం అనేటువంటిది బెటర్. సో కొంత అతివాగుడు, నోరా చెట్టు తాకే, నీవేం చేస్తావో మాకు పబ్లిక్ అవసరం లేదు, నీ లేవనెస్ట్ పబ్లిక్ అవసరం లేదు. అవసరమా? నీకు ఏముంటే పబ్లిక్ ఎక్స్పోజ్ చేయాలా? ఈశ్వరుడు కింద గొప్పవాళ్ళం కాదు మనం, విష్ణు వైకుంఠం కంటే గొప్పది కాదు మంది. వాళ్ళే కామన్ పీపుల్లో తిరిగారు. రాముడు కానీ, కృష్ణుడు కానీ, పరాశరుడు కానీ, జైమిని మహర్షి కానీ, యవనేశ్వరుడు కానీ, వాళ్ళు ఋషిపొంగు వాళ్ళు వాళ్ళ శాస్త్రాన్ని వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, ప్రపంచాన్ని తెలియకుండా బతికారు. దాసరథి రంగాచలం గొప్పవాళ్ళం కాదుగా మనం. స్వాతంత్ర సమరయోధుడు, తన పద్యాల ద్వారానే సమాజాన్ని కదిలించాడు. ఆత్రేయ కంటే గొప్పవాళ్ళం కాదు కదా, ములుగు రామకృష్ణ గొప్పవాళ్ళం కాదుగా. కాబట్టి ఏంటంటే పబ్లిక్లో అంతే చెబుతాను, వేవర్షిప్ను చూసుకొని ఆ వేవర్షిప్ మాయలో పడినటువంటి ఏ జ్యోతిష్యుడు ఎక్కువ కాలం నిలబడ్డాడు. మనం ఒక వీడియో చేసామంటే ఇది 14,000, 20,000, 40,000 పోయింది ఆ వీడియో, అమ్మ దీని మీద ఇంకొక వీడియో చేద్దాం అని ఆ వేవర్షిప్ మాయలో కనుక పడితే ఎటువంటి వక్త అయినా సరే దెబ్బ తినాల్సిందే. కాబట్టి మనం సోషల్ మీడియా మాయలో మనం పడకూడదు, మన మాయలో సోషల్ మీడియా పడాలి. అందుకే చూడండి, గండపెండారని తీసాగా చెప్పిన మాట ప్రకారం 100%. నరసింహాచార్యులు అనే వ్యక్తి మాట కట్టుబడి ఉంటాడు, దట్స్ ఇట్. మొత్తం అన్నీ రిమూవ్ చేసాను, తీసుకెళ్ళి ఒక అనాథాశ్రమాన్ని కూడా ఇచ్చేసాను నేను. అయ్యో, నా చేత
నా చేత బీజం వేయబడినటువంటి అమ్మా నాన్న ఆశ్రమం. ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందా? నేనే వాళ్ళకి చాలా ఫండింగ్ ఇచ్చాను వాళ్ళకి. అవునా? అప్పట్లో వదిలేసిన అయిపోయింది. నేను స్వక్షేత్రీయమైనటువంటి వ్యవసాయదారుణ్ణి ప్రస్తుతం. నేను జ్యోతిష్యం నా వంశ హక్కు. ఓకే, చెప్తారు. కానీ నాకు సినిమా రంగం వాళ్ళతో పరిచయాలు లేవు, రాజకీయ నాయకులతో అంతకంటే పరిచయం లేదు. వాళ్ళ వలన వచ్చేటువంటి లాభం కంటే అపప్రద ఎక్కువగా ఉంటుంది అనేది నేను వేణుస్వామి ఉదంతం ద్వారా వచ్చిన గుణపాఠం మాకు. ఓకే, మీ అప్పట్లో అత్యాయత్నం కూడా జరిగిందనేది ఒక విన్నా. 100% అండి, 100%. మీ డ్రైవరే మీ మీద? ఎస్ జరిగిందండి. అంటే ఇక్కడ నా ఆఫీసులో ఉండేటువంటి స్టాఫే నన్ను ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కొల్యుడై నన్ను చంపడానికి ప్రయత్నం చేశారండి. అంటే నేను ఎక్కువగా లాంగ్ జర్నీ కార్లో చేస్తుంటాను. దానిపై కూడా నేను వీడియో ఇచ్చున్నాను, గతంలో ఇచ్చున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సాలెపురుగు అదే ప్రపంచం అనుకుంటున్నాను, బావిలో ఉండే కప్ప అదే ప్రపంచం అనుకుంటాను. అంతే కదా. అంతకు మించి ఏదో ఉన్నది అని తెలుసుకున్న సమయాన్ని నేను ఇబ్బంది పడ్డాను. నేను పూజలు చేసిన వాడిని. నేను సాత్విక పూజలు చేస్తాను, తాంత్రిక పూజలు చేయను. అవసరం లేదు, అవసరం లేదు. వైదిక ధర్మం ప్రకారం ఏ దోషానికి ఏం ఫలితం చేయమన్నదో దాన్నే మనం చేయాలి. ఎక్స్ట్రీమ్కి వెళ్తే వచ్చే ఇబ్బందులు ఏవి. అంటే వామాచార పూజలు కరెక్ట్ కాదంటారా? అసలు వామాచారం ఎక్కడ ఉందండి కలియుగంలో? సార్ ఇప్పుడు నాకు అర్థం కాల. ఇప్పుడు వామాచారం అనే పేరు చాలా గంభీరంగా ఉండొచ్చు, కానీ మా తెలంగాణ ప్రాంతం అనుకోండి, మీ ఆంధ్ర ప్రాంతం, బహుశా మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు. తెలంగాణలో నాకు పుట్టిన బుద్ధరిగిన దగ్గర నుంచి ప్రతి ఆలయంలో మైసమ్మ, పోచమ్మ ఇట్లాంటి ఆలయాల దగ్గర కానీ, శివాలయాల దగ్గర కానీ గొర్రె, మేక, కోడి కోయకుండా ఏ గుళ్ళో పూజ జరగదు. అంటే ఓకే, మ్యాక్సిమం. ఓకే, మీరు చెప్పండి. మ్యాక్సిమం అలాగే జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా. ఈ కొత్తగా ఈ బలులు అనే దాన్ని ఏదో చాలా భూతద్దంలో చూస్తూ ఇదేంటి అని ఒక వామాచారం ఇది అనే పద్ధతి నాకేదో విచిత్రంగా ఉంది. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక అధ్యాయంలో చెబుతాడు, అణిమ, లఘిమ, గరిమ సిద్ధులు ఏవైతే అష్టసిద్ధులు ఉన్నాయో అవి తాత్కాలికముగా నాచే సృష్టించబడినవి. ఓకే, దశమహావిద్యలు అని అంటారు. అంటే నేను ప్రామాణికంగా చెబుతున్నాను మీకు. నేను ప్లీజ్, దశమహావిద్యలు నిజంగా విద్య నేర్చుకున్నవాడు వాడిని బహిర్గతం చేయడు. ఓకే, ఒకసారి మీ కెమెరాని బాపట్ల తాలూకా చందోలు వెళ్ళండి, కెమెరా తీసుకుని. తాడేపల్లి రాఘవనారాయణ శర్మ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన బగళా ఉపాసకుడు. నేరుగా అమ్మవారు ఉదయం 10 గంటలకి ఆ ఇంటికి వెళ్ళి, ఆయన వేద పాఠశాల నడిపిన వ్యక్తి. 60 మంది విద్యార్థులు అప్పట్లోనే. అంటే ఇవన్నీ మా నాన్నగారు మాకు చెప్పారు. ఓకే, చిన్నప్పుడు నేను ఆ గుడికి వెళ్ళాను. నేను వెళితే భార్య అనారోగ్యంతో ఉండి ఈ పిల్లలకి విద్య నేర్పుకోవాలా, అన్నం వండుకోవాలో తెలియక తాను ఉపాసించినటువంటి బగళాముఖిని క్వశ్చన్ వేశాడు. నిన్ను ఉపాసిస్తే నువ్వు కూర్చున్నావేంటి? ఇక్కడ నేను వేదాధ్యయనం చేసుకోవాలా, వంట చేసుకోవాలా? ఖాళీ కూర్చున్నా, పో వంట చేయ అన్నాడు. అమ్మవారిని శాసించాడు. అమ్మవారిని రోజు అమ్మవారు వెళ్ళి వంట చేసి పెట్టి పోయి గుళ్ళో కూర్చొనేది. ఈస్ రియల్ ఫ్యాక్ట్. ఇది చాలామంది తెలియని అంశం. వాళ్ళ ఇంట్లో చందోలు గ్రామం అంటే దాన్ని చంద్రగిరి, అసలు ఆ గిరి ఇది చంద్రగిరి. మన కొన్ని దాడులు జరిగాయి మధ్యలో, మహమ్మదీయుల దాడులు జరిగినప్పుడు 2 దొంగలు ఇంట్లో దూరాడు కరువు కాటకాల సమయంలో. ఆ ఇంట్లో ఉన్నటువంటి బియ్య బస్తాలు 50 కేజీలు, అప్పుడు 70 కేజీలు మోసేవాడు మనుషులు. ఆ 70 కేజీలు నెత్తిన పెట్టుకొని బయలుదేరుతున్నారు. భార్య చూసింది, ఏమంటే దొంగలు వచ్చారన్నారు.
నువ్వు మాట్లాడకుండా పడుకో అన్నాడు. ఇట్లా చూశాడు. తెల్లవారే వరకు వాళ్ళు అడుగు తీస్తే కొట్టండి. అలా స్తంభించిన వ్యక్తి ఆయన మంత్రము చేత. స్తంభన విద్య భగళాముడు స్తంభన విద్య. మధ్యాహ్నం 12 దాకా, రాత్రి 12కి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల వరకు 75 కేజీల బస్తా అలాగే పట్టుకుని నుంచొని చివరికి వాళ్ళు కింద పడి కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ అన్నం పెట్టి పంపించేటువంటి గొప్ప వ్యక్తి తాడేపల్లి రాఘవనారాయణ శర్మ. అంతకంటే గొప్ప వాళ్ళ ఈ శ్రీ విద్యా ఉపాసకులు ఈ రోజున సోకాల్డ్ ఎవరైతే చెబుతున్నారో, ఈ సోకాల్డ్ ఈ శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని అక్షర 1,00,000 ఎంతమంది చేశారు చెప్పమనండి. అక్షర 1,00,000 అంటే 1,00,000 సార్లు ఒక్కొక్క అక్షరాన్ని 1,00,000 ఎంతమంది చేశారు? ఎంతమంది ఉపాసకులు త్రికాల సంధ్యావందనం చేస్తున్నారు? అంటే ఇక మమ్మల్ని మేము బజార్ను పెట్టుకోలేక మూసుకు కూర్చున్నాం మేము. ఓకే. ఒకప్పుడు కొంతకాలం రాజశ్యామల, ఇప్పుడు కొంతకాలం భగళాముఖి, అంతకుముందు ప్రత్యంగిర, ఇప్పుడు కొత్తగా వారాహి వచ్చింది. ఇవన్నీ సృష్టి ఆరంభంలో ద్వాపర యుగాంతంలో శుక్రాచార్యుడు ఎప్పుడైతే శుక్రుడు ద్వాపర యుగానికి మంత్రి అయ్యాడు, సృష్టి ఆరంభానికి ద్వాపర యుగ ఆరంభానికి శుక్రుడు మంత్రి అయ్యాడు, చంద్రుడు రాజు అయ్యాడు. దొందే. ఇది నేను చెప్పింది కాదండి, సత్ప్రమాణసారం అనేటువంటి జ్యోతిష శాస్త్రంలో మొదటి అధ్యాయంలో 4వ క్వశ్చన్. ఓకే. 4 క్వశ్చన్ చూసుకోండి ఒకసారి, అథెంటిక్గానే చదువుతున్నాను నేను. ఆయన చెప్తాడు, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఈ చంద్రుడి యొక్క మనస్సుని స్తంభించే స్వభావం ఉంది కాబట్టి దానికి శుక్రుడు తోడయ్యాడు. ద్వాపర యుగంలోని మొదటి 2 పాదాలు ధర్మం, 2 పాదాలు అధర్మం. కానీ శ్రీకృష్ణుడు పుట్టింది 3వ పాదంలో పుట్టాడు. మొదటి 2 పాదాలు అరాచకాలు మొదలైనవి కాబట్టి సృష్టి మళ్ళీ చరిత్ర తిరగేయాలి కాబట్టి కృష్ణుడు పుట్టి యుద్ధం అయిన తర్వాత లాస్ట్లో నాచే సృష్టించబడినటువంటి, అంటే ఒక శక్తిని ఎదుర్కోవడానికి మరొక శక్తి కావాలి. ఓకే. దానికోసం నేను ఈ వామాచార సాంప్రదాయాలు అప్పట్లో ఉండేవాళ్ళు, ద్వాపర యుగంలో ఉండేవాళ్ళు, అవన్నీ నేను నశింపజేస్తున్నాను. కేవలం కలియుగంలో వాక్ పాశుపతం మాత్రమే నిలబడి ఉంటుంది. ఈ వాక్ పాశుపతమే కలియుగానికి అంతమవుతుంది. ఇప్పుడు నడుస్తుంది అంతే కదా. వాడు పెళ్లి గోలే కదా మనకి ఈ గోల అంతా, వాళ్ళు విడిపోతారన్న గోలకి ఈ గోల అంతా మనకు. కాబట్టి వాక్ పాశుపతం ఒక్కటే ఉంది. వామాచారం అంటే ఏంటి? ఎడమ చేత్తో చేయడం పూజ, ఎడమ చేతి పూజ. మరి పంచమకారాలు అంటారు. పంచమకారాలని వీడికి వాటి యొక్క అర్థాలు మార్చి పారేశారు. పంచమకారం అనేటువంటివి మధ్యము అని అంటే సరే మన కలియుగంలో వీటికి వాడుతున్నారు, అది కాదు. మీకు ఎదురుగా ఒక మంచి మామిడి పండు కనపడింది, నీళ్ళు ఊరుతాయి, రసం, నీళ్లుగా లాలాజం కాదు. అది ఎక్కడి నుంచి మొదలు, ఆ డ్రాప్ ఎక్కడి నుంచి పుడుతుంది? కపాలంలో నుంచి ఒక డ్రాప్ ఇంజెక్ట్ అయ్యి మామిడి పండు తిను. ఓకే. ఓకే. ఒక మనిషి చనిపోయిన తర్వాత కపాల మోక్షం అంటారు. ఆ కపాల మోక్షం అయినప్పుడు ఈ పుర్రె పాగగానే లోపల నుంచి కొన్ని ద్రవాలు బయటకు వస్తాయండి. ఓకే. అంటే నీ మనస్సును ఏకీకృతం చేయడానికి నీవు ఎంచుకున్నటువంటి రసాయనమే మద్యం. మత్స్యం అంటే మీ భాషలో చేప కాదు. మన నాసికా పుటాలు, ఇడానాడి, పింగళనాడి, మన శ్వాస, ఈ 2 శ్వాసలు ఎలా వస్తాయి అనంటే మత్స్య రూపంలో కలిసి వస్తాయి. మన శ్వాస పీల్చి వదులుతున్నప్పుడు ఈ నాసిక లోపల మత్స్యాకారంలో ఉంటుందండి. అందులోంచి వచ్చేటువంటి ఆకార స్వర రూపమే మత్స్యం. దాన్ని మన చేపలుగా మార్చారు. మాంసము అన్నారు. మాంసము అంటే ఈ జంతువు సంబంధించింది కాదు. ఓకే. కాదు.
అది కూడా ధ్యాన ప్రవృత్తిలో ఒక మార్గం. సపోజ్ ఇక్కడ నీకు రోజు మద్యం తాగేవాడు ఉంటాడు. అవును. ఆ తాగేవాడిని మనం మార్పించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక మార్గం. అరే ఇటు మందు తాగే సమయానికి నాకు పిచ్చెక్కుతం తాకపోతే దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ అయితే ఉందో, ఓకే, ఆ ప్రక్రియలో నుంచి బయట రావడమే మీమాంస. మీమాంసనా? ఓకే. ఓకే, మద్యం అయ్యింది, మత్స్యం అయ్యింది, మాంసం అయిపోయింది. తర్వాత మైథునం. మైథునం అంటే దాని దిక్కుమాలిన సెక్స్ అని పెట్టారు. అవును. అది బండ బూతు. ఆ సెక్స్ అంటేనే బూత్ అనుకోండి. అవును. ఆత్మ అలౌక్యం అంటే ఇక్కడ మనం ఉండేటువంటి నాడుల మొత్తాన్ని ఏకీకృతం చేసి నీలో కలిగేటువంటి కామ ప్రేరణ, కామము అంటే సెక్స్ కాదండి, లక్ష్యం. ఓకే. లక్ష్య సాధన కోసం నీవు మనసును ఏకీకృతం చేసి అందులో వచ్చేటువంటి బ్రహ్మైక్య ఆనందాన్ని పొందడమే పంచమకారాలు, మైథునం. ఓకే. దీన్ని మన వాళ్ళు తీసుకొచ్చారండి. దానికి ఇప్పుడు యోని పూజలని పెట్టారు. నా దగ్గర 1826లో రాసినటువంటి యోని తంత్రం అనే పుస్తకం మీకు ఎగ్జిబిట్ చేస్తాను. దాన్ని సిరీస్గా చేయండి. అసలు ఇప్పుడు చేసేటువంటి యోని పూజలకి దానికి సంబంధమే లేదు. ఓకే. అంటే చెప్పేవాడు ఎదవైతే వినేవాడు ఎదవైతే చెప్పేవాడు వెంకటరామయ్య అని ఒక సామెత ఉంది పల్లెటూరులో. పాడిందే పాటరా పాచిపడ దాసుడు అని. అంటే సోషల్ మీడియా కూడా ఒక పదాన్ని తీసుకొని దాని చుట్టూ తిరుగుతుంది, అసలు ఆ పదం యొక్క మూల ఎక్కడే చూడట్లేదండి. అంటే అవకాశం దొరకట్లేదు. సార్ ఇక్కడ చిన్న నేను విభేదిస్తాను. నేను వెళ్ళాను ఇక్కడికి, మా కామాఖ్య దేవాలయానికి నేను కూడా వెళ్ళాను. నేను ఒక పూజ చేయించుకున్నాను. అమ్మవారిది ఒక చూశాను, మీరు వెళ్ళినట్టు వీడియో కూడా చూశాను. నేను పూజ చేయించుకున్నాను. అక్కడ కూడా ఇదే చేశారు. ఏం చేశారు? మద్యము, మాంసం వండి ప్రసాదంగా పెట్టారు. అయ్యగారులే. ఎక్కడ అయ్యగారులు? అక్కడ లోకల్ మన అయ్యగారులే. దేవాలయంలో పనిచేసే అర్చకుల బయట వాళ్ళ? దేవాలయంలో అంటే ఆలయం కాదు, దాని పక్కన ఇంకొక పూజా స్థలం ఉంది, వధశాల ఉంది, మేకల్ని బలిచ్చే ప్లేసు. దాని పక్కన బయట నుంచి వచ్చి పూజారులు మద్యం తాగుతూ మద్యాన్ని పూజిస్తూ మళ్ళీ మనకు ప్రసాదంగానే మద్యాన్ని ఇచ్చిన పరిస్థితి నేను తీసుకున్నాను. ఒకసారి మీరు కామాఖ్య వెబ్సైట్కి వెళ్ళండి. ఈ మధ్య సెర్చింగ్ జరిగింది బాగా. ఓకే. సెర్చ్ చదువుతూ ఆలయ ప్రాంగణంలో జీవవధ నిషిద్ధము అని ఒకటి ఇచ్చారు, నామస్ పెట్టారు, చూడండి ఒకసారి. సార్ మరి అట్లా అనుకుంటే పంచబలి చేయించాము, పంచబలిలో నేను పాల్గొన్నాను. సార్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కామాఖ్య అనేటువంటి దేవాలయం ఏ కాలం నాటిది? చాలా ప్రాచీనమైనది, కలియుగానికి సంబంధించింది కాదు, పూర్వం. తిరువనంతపురం ఆంధ్రపద్మనాభస్వామి దేవాలయం ఉంది. మరి 3 ఆగమ శాస్త్రాలు నడుపుతారు. చెంగాళమ్మ గుడి ఎన్నాళ్ళ నాటిది? సూళ్ళూరుపేట చెంగాళమ్మ గుడి ఏనాటి క్రితం అది? ఒకప్పుడు అక్కడ దున్నపోతుల బలి ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు ఆపేశారు? ఓకే. అంటే ఇక్కడ మనం రెగ్యులర్గా తినేటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటూ మనం దానికి అలవాటు పడుతూ దాన్ని మనం డైజెస్ట్ అయిపోయినాం. దాన్ని మార్చుకోమంటే మారడం ఎంత కష్టం అవుతుందండి. ఓ డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, వాడు అంతకుముందు కాఫీతో షుగర్తో కాఫీ తాగేవాడు, షుగర్ లేకుండా కాఫీ తాగమంటే ఎంత ఇబ్బంది పడతాడు, చచ్చిపోతాడు. ఏదైనా సరే భగవంతుడు అనేటువంటి వ్యక్తి శక్తి స్వరూపాలు ఎప్పుడు కూడాను బలులు ఎక్కడ కూరదు, అది మనం ఇచ్చినటువంటి సాంప్రదాయం అది. కాబట్టి ఆ ఒరిస్సాలో ఆ సాంప్రదాయం, మీ మాట ప్రకారం ఆ ప్రాంతంలో ఇప్పుడు కడక అమ్మవారి దేవాలయ ప్రాంతంలో ఆ సాంప్రదాయం, ఒరిస్సాలో ఒక సాంప్రదాయం, తెలంగాణలో ఒక సాంప్రదాయం. మనం ఆ సాంప్రదాయ కట్టుబాట్లను మనం అలవాటు చేసుకోవాలి, కానీ ఆ సాంప్రదాయాలు మన దగ్గర తెచ్చుకోకూడదు. మరి ఉదాహరణకి మనకు సమ్మక్క సారక్కల జాతరకి బెల్లాన్ని ఎందుకు నైవేద్యంగా పెడుతున్నారు? అది వాళ్ళు కోరుకున్నది, అది
అవును. అంతే తప్ప ఆ సాంప్రదాయాన్ని మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఉదాహరణకి అన్నాదమ్ముల రక్షాబంధనం ఉంది. అది మన సాంప్రదాయంలో ఏ గ్రంథంలో ఏ పురాణాల్లో ఉందండి? ఎక్కడి నుంచి వచ్చింది? అది మనకు నార్త్ నుంచి వచ్చింది. నార్త్ నుంచి. సో మనకి నార్త్ వాళ్ళతో మనం ఇక్కడ మింగిల్ అయ్యాం కాబట్టి. రైట్. కానీ ఇదే హిందూ సమాజంలో ఈ రాఖీ పండుగ పేరుతో ఒక కమర్షియల్ పండుగ అయిపోయింది అది. అవునా కదా? ఒప్పుకోమా మనం? కార్తీక్ దీపావళి పండగ మరుసటి రోజున భగిని హస్త భోజనం అని పండగ ఉంది. అంటే చెల్లెలి చేతితో పెరుగన్నం తినడం అని సాంప్రదాయం. మరి ఆ రోజున ఈ చెల్లెలందరూ ఏమవుతున్నారండి? ఆ రోజు కట్నాలు రావు కదండి, దీన్ని కన్వర్ట్ చేసుకోవాలిగా. సో కాబట్టి విభిన్న భాషా సంస్కృతి సాంప్రదాయాలు మనం ఉన్నాం కాబట్టి ఓకే వాటిని మనం ఆచరిస్తున్నాం కదా. మరి వెంకటాచలపతికి కాళ్లకు మించినటువంటి దైవం మరొకటి ఉందా? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన కటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అన్నటువంటి ఆర్యోక్తిని వేదోక్తిని మనం వదిలేసుకొని మరి ప్రాపంచిక సుఖాల కోసం మనం ఇలాంటి పనులు చేయడం వలన వచ్చేటువంటి లాభం కంటే నష్టాలు ఎక్కువ వస్తాయి. ఓకే, ఇది ప్రేక్షకులు గమనించాలి. ఓకే, నీ తల్లిదండ్రులకి నీవు నిత్యం ఆరాధిస్తే, పాద పూజ చేస్తే నీ 9 గ్రహాలు నీ వెంట చక్కగా నడుపుతాయి. ఇట్లాంటి చేత జ్యోతిష్యులు కాదండి. ఓకే, ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులకి పాద నమస్కారాలు చేస్తున్నారు? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమనండి. మీరు చేయండి, మా దగ్గరికి వచ్చే అవసరం లేదు. అవునా? ఎస్. ఎంతమంది మగవాళ్ళు ప్రతినిత్యము ఇంట్లో దీపారాధన చేస్తున్నారు? మీ ఇంట్లో మగవాళ్ళ చేత దీపారాధన చేయించండి, జ్యోతిష్యుడితో మీకు అవసరమే లేదు. నిత్య దైనందిక జీవితంలో మీరు చేసిన భాగం మీరు చేయండి. మీరు అందరూ అలా చేయట్లేదు కాబట్టి మాలాంటి పుట్టకుక్కలు పుట్టుకొస్తాయండి. ఇంకొక గొప్ప రహస్యం జ్యోతిశాస్త్రంలో, ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అని మాత్రమే జ్యోతిష్యంలో ఉంది. ఓకే, అచ్చా. గ్రహ సంచారాన్ని బట్టి మీ జాతక మీరు పుట్టబడి మీ డెస్టినీలో ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ ఫలితాలు ఇలా ఉంటాయి అని మాత్రమే ఉంది తప్పితే ఫలితాలు తారు చేయమని జ్యోతిష్యుడికి రైట్స్ లేవు. ఓకే. కాకపోతే కాలానుగుణ్యంగా ఆ పరిణామ క్రమాలకు తీవ్రత తగ్గించడం కోసం చేసే పరిహారాలు ఇప్పుడు ఉపద్రవాలుగా మారాయి. ఓకే. ఒక ఆయన చెబుతాడు, 3 పూలు తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అలంకారం చేయమంటారు. 3 పూలు తీసుకెళ్ళి 6 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలి తీసుకుని వెళ్ళి అంటే, అమ్మయో ఆ గురుగారు చాలా చిన్న రెమెడీ చెప్పారు. 2 రొట్టెలు రోజు ఆవుకు పెట్టండి అంటే, గోవులు ఉన్నది మన సమస్యల్ని పరిష్కరించుకో కోసమా? తద్వారా జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు? ఏది రొట్టె తినడం వల్ల నష్టమా? ఎంతమంది పెడతారండి? ఓకే, ఎంతమంది పెడుతుంటారు? పోయి ఎన్ని గోవులకి ఇబ్బంది అవుతుంది. ఈ మధ్యకాలంలో గోపూజ అని చెప్పేసి వామనావతార గోవులు చిన్న చిన్న వచ్చాయి, అవి చాలా ప్రమాదము. అయ్యో, అవి పూజకు అర్హత కాదు. మరగుజ్జు వాడిని సమాజం గౌరవిస్తుందా? దివ్యాంగుల కింద లెక్కదా? అంటే సృష్టి క్రమంలో విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడని చెప్పేసి మనం గోసంపదని మినుమై చేసి వాటిని పూజించి ఆనందపడుతున్నామంటే ఆ కుటుంబంలో జరగబోయే నష్టానికి బాధ్యులు ఎవరండి? దేవుడా. సో కాబట్టి ఇక్కడ మరగుజ్జు ఆవులు పూజకు అనర్హము. ఓకే. ఎందుకు వాటిని మినుమై చేయాలి? నీ రైట్స్ నీకు ఎవరిచ్చారు? ప్రకృతి సంపదని. ఒక రకంగా చెప్పాలంటే అలా చేసేవాడు కూడా గోవధ చేసిన వాడితో సమానమే ఆ దృష్టిలో. అంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా హిందూ సాంప్రదాయ విలువలు మనం పాటిస్తున్నాం కాబట్టి మంచి చెడు అనేటువంటిది మనం తెలిపే ప్రయత్నంలో జరిగేటువంటి కొన్ని అపశృతులు జ్యోతిష్యాన్ని కళంకంగా మారాయని చెప్పచ్చు. ఓకే, ఓకే. సో గురుజీ, ఇప్పుడు కొంచెం పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చా? అంటే ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ అండ్ తెలంగాణ? నో కామెంట్ ప్లీజ్. అంతే.
పొలిటికల్ సంబంధ అంశాలపై అంటే చెప్పితే జరిగే ఉన్నాయి, కానీ ప్రస్తుతం అవి జీర్ణించుకునే పరిస్థితిలో లేరు. ఓకే అందువల్ల పొలిటికల్ ప్రొడక్షన్స్ అనేటువంటివి నేను చెప్పను. ఓకే దయచేసి నన్ను చెప్పి అచ్చా, ఇబ్బంది పెట్టద్దు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారేమో అనిపిస్తుంది. అట్లాంటివి చెప్తారా? అవి కూడా నిషిద్ధమా? అసలు రాజకీయ నాయకుల గురించి, ఓకే సినిమా నటుల గురించి, ఓకే నో, ప్రకృతికి సంబంధించి చెప్తాను. ఓకే అంతే. రైట్. మీ ప్రత్యేకమైన మేధిని జ్యోతిష్యం అంటారు కదా, ఏంటది? అసలు జ్యోతిష్యం అనేటువంటిది మేధిని జ్యోతిష్యం. ఓకే. దీన్ని యవన జాతకం అంటారు. మీరు గూగుల్ సెర్చ్లోకి వెళితే 2వ శతాబ్దం సంస్కృతం జ్యోతిష్యం మొట్టమొదట గ్రీకు భాషలో ఉంది. ఓకే. గ్రీకు భాష నుంచి సంస్కృత భాషలోనికి మార్చినటువంటి ఏకైక జ్యోతిష్యుడు యవనేశ్వరుడు. 2వ శతాబ్దం యవన జాతకం. ఓకే. దట్ లైక్ యవన ఖగోళ శాస్త్రం. పృథు చక్రవర్తిచే విభజించబడినటువంటి ఈ భూమండలంపై జరిగేటువంటి సంఘటనలు మనం ఏదైనా చెప్పచ్చు. వ్యక్తిగత జాతకాలపై జ్యోతిష శాస్త్రం కేవలం 20% మాత్రమే మనం చెప్పచ్చు తప్ప 100% చెప్పలేం. రాసి పెట్టుకోండి, తుడిచిపెట్టుకోండి, నాగులాగా నోరు ఒళ్ళు బలిసి మడిచి పెట్టుకోండి అనే పదం ఉపయోగించారు ఒక ఫ్లోలో. ఎస్, అది నేను బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఓకే. చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు, తెలుగుదేశం కార్యకర్తలు దీన్ని జాగ్రత్తగా మడిచి పెట్టుకోండి అన్నాను. ఎస్, అది ఒళ్ళు బలిసిన మాటే. పొగరు నెత్తిన శని కూర్చొని పలికిచ్చాడు. దాన్ని కూడా బహిరంగ క్షమాపణ చెప్పాను. అంటే మీకు తెలియదా గురుజీ? అంటే తెలిసి చెప్పినట్టున్నారు కదా. ఇందాక మాట చెప్పా కదా. రైట్. ఓకే. రాజకీయ జ్యోతిష్యం కాబట్టి దాన్ని అలాగే తీసుకోవాలి. రైట్ 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 రైట్. ఓకే. అంటే ఇప్పుడు బీఎస్ఎన్ఏ టాక్ షోలో గట్టిగా మాట్లాడితేనే పబ్లిక్ ఎక్కుతుంది అనుకుంటున్నాను. అంతే. ఆ ఎక్కే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలిగా. ఓకే రైట్. అది మేధిని జ్యోతిష్యం. ఓకే. అట్లాగే మీరు పునర్జన్మల గురించి కూడా ఆ మధ్య మాట్లాడేవాళ్ళు. రీసెర్చ్ చేశారు, మాట్లాడారు. నిజంగా పునర్జన్మలు ఉంటాయా గురించి? అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు, లేదంటే ఇవన్నీ తప్పండి. తర్వాత నేను పూర్వజన్మల మీద ఒక మీడియా ఛానల్ హైర్ చేసుకుని నేను పూర్వం పుట్టిన గ్రామానికి వెళ్ళి ఖమ్మం జిల్లా దంసలాపురంలో రెడ్ల కుటుంబంలో పుట్టానని, అప్పుడు ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటే ఆ గ్రామ కట్టడ ప్రకారం మా ఫాదరే మమ్మల్ని చంపేశాడు, ఇద్దరిని ఆ బావిలో పడేసి చంపేశారని. అయ్యో. మా సమాధి అక్కడ ఉన్నటువంటి శివాలయం పక్కనే పెట్టారని, మా ఫాదరు వ్యవసాయదారుడని, మా ఫాదరు వ్యవసాయానికి సహకరించినటువంటి ఎడ్లని నిష్పక్షపాతంగా ఆయన ఒక కటికవాడికి అమ్మేస్తే ఆయన చూస్తుండగానే ఆ ఎద్దు కాళ్ళు నరిగేసిన తర్వాత ఆయనకి పెరాలసిస్ వచ్చిందని, మొత్తం నేను ఆ గ్రామంలోకి వెళ్ళి మొత్తం వాళ్ళ చేత ఒప్పించుకున్నాను ఈ టాపిక్స్ చెప్పి. మా నాన్న మంచి ఆంజనేయోపాసకుడు, పక్కన ఒక ఏరు ఉంటుంది, వరద వచ్చినా కూడా ఆ ఏరు ఆ ఊళ్ళో వచ్చేవి కాదు, ఒక కర్రత గీతగీసి వచ్చేవాడు. ఇవన్నీ కూడా నాకు అనుష్ఠాన బలం మీద తెలుసుకున్నవి. ఓకే. ఇది తెలిసే చాలామంది ప్రాక్టికల్ ఛానల్స్లో మేము పురోగమనం తీసుకెళ్తామని చెప్పేసి రింగా చూపించారు, అవన్నీ ఫెయిల్ అయినాయి. మీరు చెప్తే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత సాధన లేదు. సాధన ఆపేసి అంటే దీని మీద అప్పుడు ఏం చేస్తానంటే రీసెర్చ్ చేశాను. ఎవరు పూర్వజన్మలో ఎక్కడ పుట్టారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, రేపు ఎలా అవుతారు, దీని మీద అయితే నేను మొత్తం అనాలిసిస్ రాసి పెట్టుకున్నాను. రాబోయే రోజుల్లో అంటే కొంతమంది మరణించిన వ్యక్తుల గురించి చెప్పచ్చు. ఇప్పుడు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చెప్పచ్చు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గురించి మనం కంటెంట్ తీసుకుందాం. ఎస్పీ గురించి, అట్లాగే రవివర్మ గారి గురించి, సరోజిని నాయుడు గురించి, బళ్ళారి రాఘవ గురించి, అల్లూరి సీతారామరాజు గురించి, ఏంటి మన సూపర్ స్టార్ కృష్ణ గురించి మంచి ఎథిక్స్ రాసి పెట్టాను నేను. ఓకే. రాసి పెట్టాను.
నేను నిరంతరం 18 గంటల సేపు జ్యోతిష గ్రంథాలపైన పరిశోధన చేస్తుంటాను. బా అది నా వ్యక్తిత్వం. సో కాబట్టి సరే, మన దగ్గర వచ్చి ఫలితాలు వచ్చినవాడు ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను చెప్పడు, ఫలితాలు వచ్చాయని చెప్పరు. అవును. ఎవడో ఒకడో కాదు, వాడే మీడియం ముందుకు వస్తాడు. జాతకాలు చెప్పనేలా, నాలుక కాచుకోనేలా ఏంటి, వాడితో 3,000 రూపాయలు ఇచ్చి 30 సంవత్సరాలు తిడతారు. నమస్కారం ఆయన, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలనకి జాతకాలకి రామాకండి. రైట్. అట్లాగే మరణ సమయాన్ని కూడా ఖచ్చితంగా మీరు చెప్పగలరని అంటారు ఒక వ్యక్తి. అంటే మనకు మరణ సమయాన్ని నిర్ణయించడానికి ద డెత్ ఆఫ్ బుక్ అని ఒకటి ఆంగ్ల కవి రాశాడు, ప్రిగ్రో అనే వ్యక్తి. ఇప్పుడు 1926లో రాశాడు. అట్లాగే ఆస్ట్రాలజీలో కూడా ఆయుర్దాయ దీపిక, ఆయుర్దాయ చంద్రిక, మృత గ్రంథాలు ఉన్నాయి. మరి ఆనాడు వాళ్ళు రాసినవిగా వరాహమిహిరుడు నిరూపించాడు. నువ్వు ఎలా చనిపోతాడో ఒక రాజు కొడుక్కి కథ చెప్పాడు. అది పబ్లిక్ మనం చెబుతాం దాని గురించి. ఓకే. అంటే ఇక్కడ వీళ్ళని మనం ఇక్కడ ఏం చెప్పినా కూడా ఎథెంటిక్గా ఉండాలంటారండి. అది నేను ఒక గ్రామానికి వెళ్ళాను, నా జీవితంలో ఒక అనుభవం చెప్తాను. ఫస్ట్ టైం ఎవరికి చెప్పలేదు, బిఎస్ టాక్స్లో చూద్దాం ప్లీజ్. జ్యోతిష్యం నేర్చుకున్న కొత్తలో సహజంగా మనకు మొబైల్ ఫోన్ కొత్తగా వచ్చింది. ఓ ఫోన్ కొనుక్కున్నాం, ఒక నెంబర్ వేసుకున్నాం. మనం ఏం చేస్తాం, వెంటనే ఫోన్ కొడతాం, చూసుకుంటాం. అవును, ఏమైనా ఫోన్ వచ్చిందా, ఏమైనా ఫోన్ వచ్చిందా. ఒక మంచి కూర చేసుకుంటున్నాం, సొంతంగా చేసుకుంటున్నాం, 2 సార్లు నాకుతాం. అట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పెషలైజేషన్. నేను ఒక గ్రామానికి వెళ్ళా, పుట్టిన తేదీ చచ్చిన తేదీ. అప్పట్లో మనకు బ్యానర్లు మాన్యువల్, అప్పటికి బ్యానర్ రాలా. ఓకే. ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం 1995లో. అది ఓకే. ఊళ్ళో సోకాళ్ళు ఒక చనిపోయినాడు, గొట్టం గోపాలకృష్ణ చనిపోయినాడు. పుట్టిన తేదీ మరణించిన తేదీ. నేను దిగాను బ్రహ్మానందం మాదిరిగా, ఊళ్ళో పని ఉండి వెళ్ళాను. అయితే ఏమండి ఈయన ఎవరండి అన్న. బలానన్న. ఈయన బతికున్నాడండి అన్న. ఈయన బతికున్నాడండి అన్న. ఊరుకోండి, వాళ్ళు 10వ రోజు ఆ భార్య తాడు తెంచి కూర్చోబెట్టి కర్మలు చేస్తున్నారు, కొత్త పదం అయిపోయింది. కాదు సార్, వీడు బతికున్నాడు సార్, నేను జ్యోతిష్యుడు సార్ అని పరిచయం చేసుకున్నా. ఇది అట్టట్ట గ్రామంలోకి వెళ్ళిపోయింది. అది పల్లెటూరులో ఎట్లా ఉంటుందంటానండి, వెంటనే రియాక్ట్ అవుతారు. ఊళ్ళో పేషెంట్ గారు పిలిచి, కరణం గారు ఈ కుర్రాడు జ్యోతిష్యం అంటున్నాడు, బతికున్నాడు అంటున్నాడు, బతికున్నాడా, ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు అన్నాడు. సార్ 3 రోజులు వస్తాడు సార్. 11 రోజుల్లో వస్తాడు సార్ అన్న. అరే అబ్బాయి నీ దేవుర్రా అన్నారు. నాది విజయవాడ దగ్గర గుణదలండి, మా అమ్మగారు అక్కడ ఉంటారండి, నేను శ్రీ కాకతీయ ఎడ్యుకేషన్ సొసైటీలో తెలుగు మాస్టర్నండి అని చెప్పాను. సరే 11 రోజులు వస్తాడు కదా, వస్తాడా, వస్తాను సార్ అన్న. రాకపోతే అన్నాడు, మీరు ఏమైనా చేయండి సార్ అన్న. ఎందుకని, సబ్జెక్ట్ అటుంది కాంక్రీట్. సరే కరణం గారు, ఈ కుర్రాడిని 11 రోజులు మీ ఇంట్లో అట్టే పెట్టండి. ఓకే. మీ ఇంట్లో అట్టే పెట్టండి, అతనికి ఏం కావాలో పెట్టండి. బట్టలు తెచ్చుకోలేదు సార్, మేము కొనిస్తాం. ఊరు దాడితో ఒప్పుకోమన్నారు. 11 రోజు రాకపోతే ఉంటుంది గురువుగారు నీకు. ఇక కరణం గారు భోజనం పెడతా, ఒరే తప్పు అయిపోయిందని చెప్పరా, వదిలేస్తారు నేను. చెప్పనండి, చెప్పను. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. పేషెంట్ గారు వచ్చారు ఇంటికి. ఏం పంతులు గారు, మనోడు ఎక్కడి దాకా వచ్చాడంటారు, ఊళ్ళో అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు, మంచి కసిగా ఉన్నారు నీ మీద, నిజం చెప్పు, వస్తాడా రాడా. వస్తాడండి. 10వ రోజు అయిపోయింది, అప్పటికి దశరాత్రులు అయిపోయినాయి నాకు. క్లైమాక్స్ 11వ రోజు. కరణం గారు ఇప్పటికన్నా ఆయన కాళ్ళు పట్టుకోరా, వదిలేస్తారు. ఇక నా మనసు సనగిలింది, ఏమో అయిపోయింది మన పొజిషను. ఏంటి, 100 శ్లోకేన పండిత, 10 శ్లోకాలకు వస్తాడు పండితుడు అని చెప్పేసి 11 రోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి పిలిపించారు రచ్చబండ దగ్గరికి. అప్పుడు రచ్చబండలు 11 రోజు వచ్చేసి ఇంక రాలేదా, వస్తాడు సార్,
ఎందుకు కంగారు పడతారు, ఇక సాయంత్రం దాకా అవ్వాలిగా, ఇంకా పట్టుదల నాకు. ఓకే. ఇంకా భగవంతుడు అనేవాడు ఇక అయిపోయింది, మన పరిస్థితి అయిపోయింది. ఆ తొలి జాతకమే మన పాలటి జాతకం తిరగబడిందని చెప్పేసి ఇంకా సాయంత్రం 6 గంటలకండి ఆ ఫోటోలో ఉన్న ఆయన తిరుపతి వెళ్ళి అక్కడ సంచి పోగొట్టుకొని పిచ్చిమునాళ్ళు తిరుగుతూ గుండు కొట్టించుకొని ఈ చేతిలో లడ్డు ఈ సంచి పట్టుకుని పిఠాపురం రైల్వే స్టేషన్ దిగాడు సార్. వాడు పిఠాపురం రైల్వే స్టేషన్లో దిగాడు. ఈలోపు ఆ ఊర్లో అందరూ రే బలానాడు వచ్చాడు, దయ్యం వచ్చాడు, జనం వస్తున్నారు లోపలికి. అమ్మయ్య నా ప్రాణం లేచి వచ్చిందండి. ఆ ఊళ్ళోకి వచ్చిన తర్వాత రే బలానాడు వచ్చాడు రా అన్నారండి. ఇక నా ధైర్యం వచ్చింది. పిలిచాడు, ఏం జరిగిందిరా అన్నారు. తిరుపతి వెళ్ళానా, వెళ్తే అక్కడ సంచి కొట్టేశారు, ఏం చేయాలి అర్థం కాక 400 రూపాయలు అడుక్కొని ఇక్కడికి వచ్చారా అన్నాడు. మరి చచ్చిపోయినాడు ఎవడురా, నేను చూడమంటా అన్నాడు. అంటే ఆడు చచ్చిపోయాడు 4 రోజులు రాకపోయేసరికి కంప్లైంట్ ఇచ్చారు. కరెక్ట్ ఈయన వేసుకున్న చొక్క, ఈయన వేసుకున్న పంచ, తల దొరకలా, మొండం దొరికింది. ఎవడో చనిపోయినాడు, మొండం దొరకలా, బాడీ అప్పచెప్పారు, తగలబెట్టేశారు, చచ్చిపోయాడని చెప్పి కరమంత్రాలు చేశారు. ఇక వెంటనే కరణం గారు ఇప్పుడేం చేయాలి మీరే చెప్పండి అన్నారు. మళ్ళీ పునః 21 రోజుల్లోపు వివాహం చేసేయండి అని. ఎవరికి? ఆ ముసలాయన తిరుపతి నుంచి వచ్చిన ఆయనకి తోట దించి కూర్చోబెట్టారు కదా, పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి అంటే అప్పుడు కొడుకులున్నారుగా, ఆ కొడుకు ఒక మనవడే మనకు ఒక ఎమ్మెల్సీ. మరి దీన్ని నేను ఎక్కడ చెప్పుకోలేదే, ఇప్పుడు సందర్భం చెబుతున్నాను. ఇటీవల జరిగింది ఒకటి నెల్లూరు జిల్లాలో. ఒక ఆయన గ్రామానికి బయటికి వెళ్ళాడు, ఎవరో చనిపోయారని చెప్పేసి కబురంపారు. ఆయన చెరువులో కుళ్ళిపోయింది బాడీ, మొహం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఆడ తెచ్చి తగలబెట్టారు. నేను వెంటనే ఫోన్ చేశాను నా క్లయింట్, నువ్వు ఎక్కడ ఉన్నావు అన్న, నేను మెడ్రాస్లో ఉన్న గురుగారు అన్నారు. మరి ఏంటి చచ్చిపోయిన టీవీలో వస్తుందన్న. వాళ్ళ బాడీ పోస్ట్ మాస్టర్ బాడీ ఇచ్చారు, వీళ్ళు తగలబెట్టారు, కర్మంత్రాలు చేశారు. వీడు సాయంత్రం దిగాడు. వాళ్ళ అబ్బాయి కొంచెం మేనొస్తున్నాడు రా, పిచ్చోళ్ళరా చేసుకోవద్దని. నేను ఈ విషయం ఎక్కడ చెప్పలేదు, అవసరం ఉంది. ఒకసారి నెల్లూరు వెళ్ళినప్పుడు ఒక 17 ఏళ్ళ అమ్మాయి దగ్గరికి ఒక తండ్రి తీసుకొచ్చాడు. తండ్రి తీసుకొస్తే అంటే మా అమ్మాయి పెళ్లి చేయాలండి అన్నాడు. పిల్లకి 17 ఏళ్ళే కదా, అర్జెంట్ ఏముంది, ఇది వివాహ సమయం కాదంటే అందరూ అడుగుతున్నారండి, మా పల్లెటూరు కదండి, చేసేయాలి. చేసే 17 పెళ్ళిళ్ళు అన్న. 17 పెళ్ళిళ్ళు నువ్వు ఇప్పుడు చేస్తే ఈ అమ్మాయికి 17 పెళ్ళిళ్ళు అవుతాయని చెప్పాను. ఈ మధ్య ఆ అమ్మాయి కూడా వైరల్ అయింది బాగా, మనకు 17 పెళ్ళిళ్ళు చేసుకున్నాం మా నెల్లూరు జిల్లాలో. అది ఎక్కడ నేను చెప్పానని నేను చెప్పుకుంటాను. ఇంకో అంశం, తెనాల్లో ఒక ఆమె వచ్చింది, 46 ఏళ్ళు, నాకు పిల్లలు పుడతలేదండి అంది. ఎంతమంది పిల్లలు కావాలన్నా, ఎటకారంగా 6 7 కరెక్టేనండి అంది. అంటే అంతమంది పెంచగలవా అన్న. తదాస్తు అన్నాను. ఒకే కానుక 7 ఆడపిల్లలు పుట్టారు ఆమెకి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి. ఒకే కానుకలో 7 ఆడపిల్లలు పుట్టారు తెనాల్లో. ఆ మంది మీడియా ముందుకు వచ్చి గురుగారి ఎటకారమడన్న పిల్లలు పుట్టారన్న. ఇవన్నీ మీరు చెప్పుకుంటాం, అవసరం ఏముంది? నీ వలన ఎవరో ఇబ్బంది పడకుండా వాళ్ళు మీడియా ముందు చెప్పకుండా సంతోషమేనండి మనం, అక్కడ మనం సక్సెస్ అయినట్టే. ఇట్లాంటి నాకు కొన్ని వేల అనుభవాలు ఉన్నాయి, నేను ఎక్కడ కూడా నేను ఎక్స్పోజ్ కాలేదు. నిజంగా అంటే అత్యంత కీలకమైన క్రూషియల్ సంఘటన కూడా జరిగిన జీవితంలో. నేను నెల్లూరు వెళితే ఒక హోటల్లో ఉంటాను, అతను నా క్లయింటే. ఇలా జాతకం చదువుతున్నాను. భార్యాభర్త ఇద్దరు వచ్చారు. వస్తే జాతక సమయం మీకు పిల్లలు లేరు, పిల్లల కోసం వచ్చానండి అన్నారు. ఏ మాస్టర్ పిల్లలు లేరా అని అడిగా. లేరండి అన్నారు. మీరు నిజం ఒప్పుకుంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మాస్టర్ గారు. మీకు 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది అంటే నా మీద వాడు
దశవర్షాణం దశపూర్వేషాణం మధ్వంశానం మాతృవంశానం, ఈ జ్యోతిష్యపు నా కొడుకులందరూ ఇంతే, కాపురాల్లో చిచ్చు పెడతారన్నాడు. వెరీ గుడ్ అన్నావు కదా, నువ్వు ఇక్కడే కూర్చో, గంటలో నీ కూతురు నా దగ్గరికి వస్తుంది ఈరోజు చూపిస్తానని చెప్పి. వీళ్ళకి తెలియకుండా ఇంకో పాపం తీసుకొచ్చింది, జాతకం చెప్పించుకుందామని. ఈ ఫ్లష్ డోర్ ఇలా రావడం ఇలా పోవడం, ఈ పిల్ల అలా మాస్టర్ గారి కంట పడితే పిల్ల పరిగెత్తి వచ్చింది, పప్ప అంటూ వచ్చింది లోపలికి. ఈ మాస్టర్ ఈ అమ్మాయి ఎవరండి అని అడిగా. ఇంకా చెట్లు పడిపోయినాయి. అమ్మ మీ మమ్మీని పిలువ అన్న. ఆమె వచ్చింది. ఈ ముగ్గురు ఒకే స్కూల్లో టీచర్లు అండి, ఒకే స్కూల్లో టీచర్లు, కొలీగ్స్. నిజంగా ఈమెకి సంతానం కలిగే అవకాశం లేదు, కాబట్టి సంతానం కలగలేదు. సంతానం కలిగేది. సో మీ సంతానమే ఇది కాదని చెప్పండి. ఒప్పుకున్నాడు. అమ్మ తప్పో ఒప్పో జరిగిపోయింది, నీకు సంతానం కలిగే యోగ్యత లేదు, ఈ బిడ్డ నువ్వు పెంచుకో. మళ్ళీ సంతానం కలిగే ఆమెకు ఉంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు. నేను మొన్న నెల్లూరు ప్రాంతానికి వెళితే ఆ పిల్లల పెళ్ళికి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం ఇప్పుడు సందర్భంగా చెబుతున్నాం. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే నమ్మాలా వద్దా అనే మీమాంస ఉన్న వాళ్ళకి. కరెక్ట్. ఇంకొక అద్భుత సంఘటన, బిఎస్ రావుని చూస్తే నీకు పెళ్ళైందని అంటారు. అట్టగా ఒక అమ్మాయి వచ్చింది, నా దగ్గర వచ్చింది. అమ్మాయి రాలా, ఫాదర్ వచ్చాడు, ఒక సినిమా నిర్మాత. ఏమంటే అమ్మాయికి పెళ్లి చేయాలండి అన్నాడు. చూసిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేసి బెడ్రూమ్లో శోభనం గదిలో అల్లుడు ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అడిగా. మీకు అర్థమైంది లాజిక్ అక్కడ? అమ్మాయికి 23 ఏళ్ళు, పెళ్లి చేసావు, బాగుంది, లోపల వాడు సంసారం చేయడానికి అమ్మాయి ఉపయోగపడాలిగా. అంటే 23 ఇయర్స్ కూడా అమ్మాయి మెచ్యూర్ కాలేదండి. ఓకే, ఈ లాజిక్ ఆయనకి నేను చెప్పాను. ఏడ్చేశాడు ఆయన. ఏడ్చి ఇట్టగన్నాడు, సార్ నా కొడుకు 1,00,000 ఇచ్చాను, ఈ నా కొడుకు 1,00,000 ఇచ్చాను, ఆ పనికి మళ్ళీ దానికి 10,000 ఖర్చు పెట్టాను. అంటే జ్యోతిష్యుడు ఒక సమస్యను గుర్తించకపోతే ఆ వచ్చినటువంటి క్లయింట్ ఏ రకంగా మాట్లాడతాడో నేను ఫేస్ చేశానండి. ఓకే సార్ మీరు తిట్టకూడదు మమ్మల్ని, మీరు సరైన వ్యక్తిని ఎంచుకోకపోవటం మీ తప్పు. సరే నా దగ్గరికి వచ్చారు కదా, దీనికి జ్యోతిష్యంలో పరిహార మార్గం లేదు. బలానా షాప్కి వెళ్ళండి, ఫలానా మందుని 5 రూపాయలది కొనుక్కోండి, మేకపాలు 3 రోజుల పాటు పట్టండి, ఈ పౌడర్ కలిపి పట్టండి, మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి అమ్మ. వారం రోజుల్లో మెచ్యూర్ అయిపోయింది అమ్మాయి. నా దగ్గరికి టాటా మాంజా కారు పట్టుకొచ్చాడు. ఇది గురుదర్శన గురుగారు అన్నాడు, నువ్వు కారు ఇచ్చినా తీసుకుని యోగ్యత నాకు లేదు, నాకు డ్రైవింగ్ ఇప్పటికీ రాదు, ఆయిల్ పోయే శక్తి లేదు, నేను నీకు చేసిన సేవ అంటూ ఏమీ లేదు అని ఒక మాట అన్నాడు. ఆయన మంచిగా చూడన్నాడు, సార్ మీరు కనుక ఒక నెల రోజుల ముందు మాకు పరిచయం అయినట్టయితే ఒక అగ్రనటుడు నా కూతురు ఇచ్చేవాడు సార్ అన్నాడు. ఒక అగ్రనటుడిని నేను మిస్ అయ్యాను సార్ అన్నాడు. ఇప్పుడు నా మీద ఇష్యూ జరిగినప్పుడు నాకు వాళ్ళందరూ సహకరించారండి. నెలవంగా సరుకులు పంపించారు, కొంతమంది డబ్బులు పంపించారు, గురుగారు మేము ఉన్నాం మీకని. అలాంటి వ్యక్తులను మనం తయారు చేసుకోవాలి. వాళ్ళ కోసం మనం. ఎందుకు మీకు వైసీపీ నుంచి రాలేదా? అసలు జగన్మోహన్ నేను చూడలేదు సార్ ఇంతవరకు. నేను అది అబద్ధం. అది ఓకే. మేము బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకర్ణికన్ ఆ పడుపు కూడి తినడు కంటే అనేటువంటి సాంప్రదాయాన్ని చూసినాను. కాబట్టి మన సర్వీస్ చేయాలనుకున్నాం, హార్ట్ఫుల్గా చేసాం, అది సద్వినియోగం కాలేదు. ఓకే. అంతే తప్ప డబ్బుల కోసం పోయితే నేను ప్యాకేజ్ స్టార్ అయ్యామండి. నేను కూడా అవసరం లేదు. అదే రక్తపు కూడే, కష్టాజీతం కాదు కదా. మా జ్యోతిష్యం ద్వారా మాకు వచ్చిందే మాకు నిజమైన, అది మన దగ్గరికి వచ్చిన సంతృప్తికరంగా ఇస్తేనే అది సత్ప్రభావం. అది కానీ మీరు ఒక తరగానికి కానీ నిజంగా నాకు అర్థమైంది. అంటే మిమ్మల్ని ఈ రాజకీయాలు దానిలో చూసి మీరు ఏమో అంటే ఆ రాజకీయాలు పోయి నేను గ్రహణం పట్టింది నాకు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అసలు జ్యోతిషం ఉన్నటువంటిది 4 లక్షల శ్లోకాలతో ఉన్నటువంటి ప్యూర్ దైవ లిపి, సంస్కృత భాషలో 4 లక్షల శ్లోకాలు, 40 లక్షల పుస్తకాలు, 4 లక్షల పుస్తకాలు. ఒకరోజు మనం ఇక్కడే పెట్టుకుందాం. 4 లక్షల శ్లోకాలని మీకు పుస్తకం మీకు ఇస్తా, 18 గంటల పాటు బై హార్ట్ చేసి అవుతాను నేను. 4 లక్షల శ్లోకాలు చెప్పాలంటే మినిమం 18 గంటలు పడుతుంది నాకు.
జంబ్లింగ్ లేకుండా ఒకటే ఆర్డర్లో చదువుతా మీరు. మీకు తెలుగు వర్షన్ ఇస్తా, సంస్కృత వర్షన్ ఇస్తా, దాని భావం కూడా చదువుతా. ఈనాడు ఉన్నటువంటి అధునాతన జ్యోతిష్యులకి, మేము జ్యోతిష్యమని ట్యాగ్లైన్ వేసుకున్న వాళ్ళందరికీ ఎంతమందికి జ్యోతిష్య సంస్కృత పరిజ్ఞానం ఉన్నది అనేది ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. అందరూ జ్యోతిష్యం సేవ చేసేవాళ్లే, నేను కాదు నేను అంటలేదు. చేసేది గ్రంథావలోకనం చేయండి, ఒక పరిశీలన చేయండి, తుల్యనాత్మక పరిశీలన చేయండి. బ్రెయిల్ అనే వ్యక్తి ఎంత పరిశీలన చేస్తే గుడ్డి వాళ్ళకి ఎడ్యుకేషన్ అటకెక్కినటువంటి తెలుగు హిందూ సాంప్రదాయ గ్రంథాల మొత్తాన్ని గ్రంథస్థం చేసినప్పుడు బ్రిటిష్ దొరకడం మనం గొప్పవాళ్ళం కాదు. అవునా? ఆయన ఆ రోజు బ్రిటిష్ ద్వారా మన హిందుత్వాన్ని నమ్మాడు కాబట్టి ఆ పుస్తకాలు అలా ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం చెప్పగలుగుతున్నాం. సో నాది ఒక మంచి లైబ్రరీ సార్. సూపర్ సూపర్ సార్. మీరు కావాలంటే ప్రాక్టికల్గా మా లైబ్రరీకి వచ్చి చేస్తాను సార్. ఒక పుస్తకం తీసి, సార్ బలాని పేజీలో ఈ వాక్యం ఎక్కడో చెప్పండి, నేను ఆ వాక్యాన్ని చెబుతాను మీకు. దీని మీద అసలు అష్టావధానం చేయాలనేటువంటి ప్రాక్టీస్లో చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే పోతున్న సమయంలో అనవసరంగా నేను ఈ రాజకీయాల వ్యాఖ్యలు చేయడం వల్ల నేను నాకు నా గ్రహాలు గతులు తప్పాయి. అదే మన ఈ ప్రోగ్రామ్ థంబ్ లైన్, జ్యోతిష్యానంత సవ్యసాచి. ఇంకొకటి ఏదో అన్నారు, ఇంకొకటి పరాశర సంథింగ్, జ్యోతిష్య పరాశర. ఎందుకంటే నాకు కేరళ గవర్నమెంట్ ఇచ్చిందండి. తిరువేంద్రపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఆరోగ్య తలుపు తీయాలా లేదా అన్నటువంటి మీమాంస వచ్చినప్పుడు ఆనాటి గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఉన్నటువంటి మన వంశీ గారు ఎండిగా ఉన్నటువంటి మహా న్యూస్ అప్పట్లో ఐ వెంకటరావు గారు, అవును అది మేము స్టార్ట్ చేసింది, ఐ వెంకటరావు గారి యొక్క ప్రోత్సాహంతో. ఐ వెంకటరావు గారు మా ఫాదర్ స్టూడెంట్ అండి. అంబటి రాంబాబు గారు మా ఫాదర్ స్టూడెంట్. ఓకే. అంటే మరి నాకు తెనాలి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనాబత్తుని శివకుమార్ నా క్లాస్మేట్. వంశీ నా 10th క్లాస్ క్లాస్మేట్, వల్లభన వంశీ తాడికొండ స్కూల్లో. మరి దర్శి ప్రజెంట్ ఎమ్మెల్యే మా ఫాదర్ స్టూడెంట్, మా సీనియర్. నాకు ఉన్నారు కానీ వాళ్ళందరి పేర్లు నేను చెప్పుకుంటాను, అవసరం ఏముంది? ఇప్పుడు అంటే చివర ముగించాలనుకున్న మళ్ళీ ఒక 2 క్లిష్టమైన అంశాలు తెర మీద తీసుకొచ్చారు మీరు. అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఏం చేశారు మీరు? అంటే అనంత పద్మనాభ స్వామి ఆలయం జరుగుతున్నప్పుడు హూ ఇస్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్స్ ఇన్ యువర్ స్టేట్స్ అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది జ్యోతిష్యులు అయితే మాత్రమే పరిష్కరిస్తారు అని. అలాంటి సమయంలో నేను ఇక్కడ నుంచి నేను వెళతాను అని చెప్పి పర్మిషన్ తీసుకుని డైరెక్ట్, అంటే గతంలో నాకు ఎన్డి తివారి ఇష్యూ మీద నేను ఒక మంచి కంటెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఎన్డి తివారికి ఎవడో మా నాన్న అని చెప్పినప్పుడు కూడా అప్పుడు మా మూర్తి గారు దాని మీద రివ్యూ చేశాడు ఓ ఛానల్లో. అప్పుడు నేను ఆస్ట్రాలజీలో ప్రొడక్షన్ ఇచ్చాను. అప్పుడు కూడా నేను ఆయన కొడుకే, దానికి ఏ గ్రహస్థితులు ఉంటే ఆ తండ్రికి అక్రమ సంతతి ఉంటుంది అనేది తీసుకొని, అట్లాగే దీనికి కూడా ఆరోగ్య తెలుపు తీయడానికి దాని హిస్టారికల్ చరిత్ర ఏంటి, నేను శాసనాలు బాగా చదువుతానండి. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఆ తలుపు దాకా వెళ్ళాను. జస్ట్ మనం ఈ కన్ను పూర్తి స్థాయిలో నాకు తక్కువ, ఈ కన్ను దెబ్బతిన్నదని మనకు మీడియాలో కూడా వచ్చింది జ్యోతిషుడు. చివరికి ఆ ఆర్గ్యుమెంట్లు ఏం చెప్పారంటే, అన్ని గది తలుపుల్లో డబ్బులు ఉన్నాయి, ఆరోగ్య తలుపులో ఏం లేదు కాబట్టి దానికి నాగబంధం వేశారు, అందుకల కారణాలు ఏంటి అనే దాని మీద మనం బిఎస్ టాక్ షోలో అనంత పద్మనాభ స్వామి ఆరోగ్య రహస్యాన్ని కూడా మనం ప్రేక్షకులకి అందించే ప్రయత్నం చేస్తాం. పూరి జగన్నాథ ఆలయానికి సంబంధించి కూడా చేయొచ్చు. మా శాసనాల మన దగ్గర ఉంది, 100 వ్యక్తులు మన దగ్గర ఉన్నారు, చేయొచ్చు. కానీ మనం ఏం చెప్పినా కూడా పబ్లిక్కి మనం అథెంటిక్గా చెప్పాలి. నేను ఒకటే చెప్తాను ప్రేక్షకులను, తమ్లైన్ చూసి కామెంట్స్ పెట్టకండి, కంటెంట్ విని కామెంట్ పెట్టండి. సద్విమర్శ ఎప్పుడూ కూడాను, సద్విమర్శని నేను ఎప్పుడూ ఆయుధంగా తీసుకుంటాను. కానీ మీరు లాంగ్వేజ్, మీ భాష వలన అది మీకు శాపంగానే మారుతుంది. అందుకే నేను కామెంట్స్ చూడను, కామెంట్స్ పట్టించుకోను. అలా కామెంట్ చేసేవాళ్ళు అందరూ కూడా నా శ్రేయోభిలాషులుగానే భావిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 2 ఎపిసోడ్లో చాలా అద్భుతమైన విషయాలు రాబోతున్నాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు, అలాగే పూరి జగన్నాథుని అనంత సంపద, వీటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ 24/7 న్యూస్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.